స్టార్ట్ చేద్దామా? సో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఏంటమ్మా? ఫస్ట్ చాప్టర్. సో నేమ్ ఇదంతా కూడా ఏంటమ్మా పక్కన పెట్టండి, జస్ట్ ఒక స్టోరీ లాగా మనం చెప్పుకుందాం. సపోజ్ ఇప్పటికిప్పుడు మీ పేరెంట్స్కి కాల్ చేసి, అది కూడా ఎస్పెషల్లీ అబ్బాయిలు ఫాదర్కి కాల్ చేసి, ఈ చదువులు ఇవన్నీ నా వల్ల కావట్లేదు నాన్న, ఐ వాంట్ టు సెటప్ అ బిజినెస్, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 10 lakh రూపీస్ 15 lakhs ఇవ్వండి అంటే, ఓకే ఫైన్ చదువు మానేసి బిజినెస్ చేసుకో అని చెప్పి ఒక 20 lakhs 30 lakhs మీ చేతిలో పెట్టి బిజినెస్ చేయమని చెప్తారా? ఇంట్లో ఉన్న వెపన్స్ అన్నీ యూజ్ చేస్తారా? వెపన్స్ అన్నీ యూజ్ చేస్తారు లేదా తిప్పి తిప్పి కొడతారు. సో ఎందుకు ఎంకరేజ్ చేయరమ్మా? నార్మల్లీ బిజినెస్ అన్న వెంటనే భయపడతాం. సో ఎందుకు? బిజినెస్ ఇన్వాల్వ్స్ రిస్క్. సో రిస్క్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ ఇఫ్ అట్ ఆల్ యూ డూ ద జాబ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ ఫిక్స్డ్ శాలరీ. మీకు ఎంత శాలరీ వస్తుందో తెలుస్తుంది. బట్ కమింగ్ టు ద బిజినెస్, అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ యూ మే ఎండ్ అప్ విత్ ప్రాఫిట్స్ ఆర్ ఎల్స్ లాసెస్. అంటే అల్టిమేట్లీ నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు. బట్ ప్రాఫిట్ వచ్చే వాళ్ళకన్నా లాసెస్ వచ్చే వాళ్ళకి ఏంటమ్మా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ లాస్ ఉందా లేదా బిజినెస్ చేస్తుంటే? ఎస్, ఈ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ లాస్నే మనం పాష్గా ఏమంటామమ్మా? రిస్క్ అంటాం. మీరు అన్నారు కదా రిస్క్. రిస్క్ అంటే ఏమిటమ్మా? భయం. భయం వేస్తుంది బిజినెస్ చేయాలంటే. ఎందుకు భయం వేస్తుంది? ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ లాస్. ఈ రిస్క్కే ఇంకొక నేమ్ ఉందమ్మా, వి కాల్ ఇట్ యాజ్ లివరేజ్. మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటమ్మా? ఫినాన్స్ని మేనేజ్ చేయాలి. ఫస్ట్ ఫినాన్స్ని మేనేజ్ చేయాలంటే బిజినెస్ సెటప్ చేయాలి కదా. సో బిజినెస్ సెటప్ చేయాలన్న వెంటనే ఫస్ట్ థాట్ ఏమొస్తుంది సార్ మనకి? రిస్క్ అన్నా లివరేజ్ అన్నా బోత్ ఆర్ సేమ్. సో అందుకు ఫస్ట్ ఏంటమ్మా మనం రిస్క్ గురించి మనం తెలుసుకుంటాం. ఇంకొంచెం ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి, రిస్క్ అంటే ఏంటమ్మా? ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ లాస్. లాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ కాస్ట్ ఎక్సీడ్స్ రెవెన్యూ. అంటే కాస్ట్ రెవెన్యూ కన్నా ఎక్సీడ్ అయితే దాన్నే మనం ఏమంటాం సార్? లాస్ అంటాం. సో యాజ్ అ బిజినెస్ మ్యాగ్నెట్స్ థింక్ చేసి చెప్పండి అమ్మా, మీ ఒపీనియన్ ఎలా ఉండాలి? మ్యాక్సిమైజేషన్ ఆఫ్ కాస్టా, మినిమైజేషన్ ఆఫ్ కాస్టా? మినిమైజేషన్ ఆఫ్ కాస్ట్. సో ఆల్వేస్ ఏ బిజినెస్ మ్యాన్ అయినా కానీ దేని గురించి కష్టపడుతూ ఉంటాడమ్మా? ప్రాఫిట్స్ కోసం. నీకు ప్రాఫిట్స్ కావాలంటే కాస్ట్ అనేది ఆబ్వియస్లీ ఏమవ్వాలి? మినిమైజ్ అవ్వాలి. నువ్వు కాస్ట్ని మినిమైజ్ చేయాలి అంటే ఫస్ట్ కాస్ట్ గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇమీడియట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కాస్ట్ ఫ్లో. అర్థం చేసుకోండి. లివరేజ్ అంటే రిస్క్ అంటే ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్ ఈజ్ అ సిచ్యువేషన్ వేర్ కాస్ట్ ఎక్సిడ్స్ ది రెవెన్యూ. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు మినిమైజ్ ద కాస్ట్. నువ్వు మినిమైజ్ చేయాలి అంటే కాస్ట్ని అర్థం చేసుకో. ఫస్ట్ కాస్ట్ గురించి తెలుసుకో. మరి కాస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందామమ్మా. కాస్ట్ విల్ బి ఆఫ్ 2 types. ఎనీ టైప్స్ ఆర్? 2 types. వన్ ఈజ్ వేరియబుల్ కాస్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్. మేధావులకు ఇంకో డౌట్ రావచ్చు, సెమీ వేరియబుల్ కూడా ఉంటుంది కదా అని. సెమీ వేరియబుల్ని కూడా అల్టిమేట్లీ ఎలా స్ప్లిట్ చేస్తామమ్మా? వేరియబుల్ కాంపోనెంట్ అండ్ ఫిక్స్డ్ కాంపోనెంట్. అంటే వైడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓన్లీ 2 types, వేరియబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫిక్స్డ్. చిన్నప్పుడు ఎకనామిక్స్లో నేర్చుకుని ఉంటారు. చెప్పడమ్మా వేరియబుల్ కాస్ట్. నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టెల్లింగ్ వేరియబుల్ అంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే కాస్ట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్. ప్రొడక్షన్ డిక్రీజ్ అయితే కాస్ట్ కూడా ఏమవుతుంది? డిక్రీజ్. దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ వేరియబుల్. బట్ కమింగ్ టు ద ఫిక్స్డ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ సేమ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? ఫిక్స్డ్ కాస్ట్. మరి ఇప్పుడు ఏంటమ్మా క్విక్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ అస్ సే ఈ చదువులు అన్ని పక్కన పెట్టేసి టీ బిజినెస్ స్టార్ట్ చేయాలనిపించింది. జనరల్ అనిపించింది ఎప్పుడైనా అట్లా? నాకు డైలీ అనిపిస్తుంది అట్లా. సో ఏ టీ బిజినెస్, పానీపూరి బిజినెస్ పెట్టుకోవాలనిపిస్తుంది ఎస్ఆర్ నగర్ గల్లీలో తిరిగితే. సో టీ బిజినెస్ సెటప్ చేయాలి అనుకుంటే యాజ్ అ టీ బిజినెస్ ఓనర్ థింక్ చేసి చెప్పండి అమ్మా, వేరియబుల్ కాస్ట్ ఏమేమి ఉంటాయి? టీ బిజినెస్ వేరియబుల్ కాస్ట్ ఏమేమి ఇంకర్ అవ్వాలి? టీ పౌడర్ కానీ, ఎక్సలెంట్ అమ్మా, బాగానే తెలుసు మీకు టీ బిజినెస్ గురించి. నెక్స్ట్ షుగర్, నెక్స్ట్ మిల్క్ కానీ, ఎక్సలెంట్. గ్లాసెస్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఏవో యూజ్ చేస్తారు కదా, ఇవన్నీ కూడా ఏంటమ్మా? వేరియబుల్ కాస్ట్. బికాజ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఈ మిల్క్, గ్లాసెస్ వీటి కాస్ట్ కూడా ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్. ప్రొడక్షన్ డిక్రీజ్ అయితే వీటి కాస్ట్ కూడా ఏంటమ్మా? డిక్రీజ్ అవుతుంది. ప్రొడక్షనే లేదు సార్, జీరో. మిల్క్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాల్సిన అవసరం ఉందా? నో. కమింగ్ టు ద ఫిక్స్డ్ కాస్ట్, సరదాకు ఒక 2-3 వదలండి అట్లా. ఫిక్స్డ్ కాస్ట్ రెంట్ పే చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్ రెంట్ ఫిక్స్డ్ అమౌంట్ పే చేయాలి మంత్లీ. శాలరీ టు హూమ్? టీ మేకర్, శాలరీ పే చేయాలి. ఇంకా ఇంట్రెస్ట్, ఎక్సలెంట్. అండ్ అలాంగ్ విత్ దట్ ఈ గ్యాస్ స్టవ్స్ అవి ఇవి యూజ్ చేస్తాం కదా. మరి గ్యాస్ స్టవ్ ఇక్కడ నోట్ చేయడం కరెక్టా అంటే నో సార్, బికాస్ గ్యాస్ స్టవ్ ఈజ్ అన్ అసెట్.
మనం అసెట్ కావాలా కాస్ట్ కావాలా? కాస్ట్ కావాలి. మరి అసెట్కి కన్సిడర్ చేసుకునే కాస్ట్ ఎక్స్పెన్స్ ఏంటమ్మా? నథింగ్ బట్ డెప్రీషియేషన్ ఆఫ్ ఎనీ అసెట్ తీసుకొచ్చి నోట్ చేయకూడదమ్మా. గ్యాస్ స్టవ్, బిల్లింగ్ మిషన్ అని చెప్పి. గ్యాస్ స్టవ్ కానీ బిల్లింగ్ మిషన్ కానీ అవన్నీ కూడా ఏంటి? అసెట్స్. వాటి రిలేటెడ్ కరస్పాండింగ్ కాస్ట్ ఏమవుతుంది మనకి? డెప్రీషియేషన్ అవుతుంది. అంటే ఓవరాల్గా టిల్ నో మనం డిస్కస్ చేసింది ఏంటమ్మా? కాస్ట్ ఈజ్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ వేరియబుల్ కాస్ట్, అనదర్ వన్ ఈజ్ వాట్? ఫిక్స్డ్ కాస్ట్. ఇప్పుడు డీప్గా థింక్ చేసి చెప్పండి. ఇఫ్ అట్ ఆల్ మీరే బిజినెస్ ఓనర్ అయితే దేని గురించి టెన్షన్ ఫీల్ అవుతారు? వేరియబుల్ కాస్ట్ గురించా, ఫిక్స్డ్ కాస్ట్ గురించా? అంటే ఒక సిచ్యువేషన్ చెప్తాను. నార్మల్లీ లాక్డౌన్ వచ్చింది కాబట్టి ఏంటమ్మా, ప్రొడక్షన్ అది ఇది ఏమి ఉండదు, మొత్తం ఏంటి షటర్ క్లోజ్ చేసి పెట్టుకున్నాం. దేని గురించి టెన్షన్ ఫీల్ అవుతారు? ప్రొడక్షన్ లేకపోతే వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా? వేరియబుల్ కాస్టా? ఫిక్స్డ్ కాస్టే కదమ్మా. బికాజ్ లాక్డౌన్ వచ్చింది, ప్రొడక్షన్ లేదు కాబట్టి అయ్యో నేను మిల్క్కి ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాలి, టీ కప్స్కి ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాలి అని టెన్షన్ ఫీల్ అవుతామా? నో. Since there is no production, there will be no obligation to incur what? Variable cost. But even though there is no production, అరే బాబు ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ జీరో అని చెప్పినా కానీ చచ్చినట్టు రెంట్, శాలరీ ఇవన్నీ పే చేయాలా లేదా? ఎస్. ప్రొడక్షన్ లేదు, తక్కువ రెంట్ పే చేస్తానంటే తిప్పి కొడతాడు ఎవడమ్మా? ఓనర్ ఆఫ్ ద షాప్. అలాగే శాలరీ కూడా ఇదంతా కూడా ఏంటమ్మా? ఫిక్స్డ్. సో దట్ ఈస్ ద రీజన్ ఏ బిజినెస్ ఓనర్ అయినా కానీ దేని గురించి టెన్షన్ ఫీల్ అవుతాడంటే ఫిక్స్డ్ కాస్ట్ గురించి టెన్షన్ ఫీల్ అవుతాడు. బికాజ్ వేరియబుల్ కాస్ట్ కేసులో ఏంటమ్మా? చిల్ ఉండొచ్చు. ప్రొడక్షన్ డిక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ ఆల్సో డిక్రీజెస్. ప్రొడక్షన్ లేదమ్మా, సరదాగా షటర్ క్లోజ్ చేసి పెట్టుకున్నాం, వేరియబుల్ కాస్ట్ మిల్క్, షుగర్ ఇవేమన్నా ఇంకా అవ్వాల్సిన అవసరం ఉందా? నో. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్షన్ మనకెందుకు టెన్షన్ వస్తుందమ్మా? ఈవెన్ దో దెర్ ఇస్ నో ప్రొడక్షన్, వీ హ్యావ్ టు ఇంకర్ ద ఫిక్స్డ్ కాస్ట్. సో దట్ ఈస్ ద రీజన్. మీరే చెప్పారు దేని గురించి వరీ అవుతారని చెప్పారమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. అంటే అల్టిమేట్లీ రిస్క్ విల్ బి అక్కర్డ్ డ్యూ టు ఫిక్స్డ్ కాస్ట్ అనే కంక్లూజన్లోకి వచ్చాం. బికాస్ దేని కేసులో మనం చిల్లు ఉండొచ్చమ్మా? వేరియబుల్ కాస్ట్. సో టిల్ నో ఫ్లో ఏంటి సార్ అంటే, ఫస్ట్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ చేసుకున్నామమ్మా? రిస్క్, లివరేజ్. రిస్క్ అంటే ఏంటి సార్? ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్ ఈజ్ అ సిచ్యువేషన్ వేర్ కాస్ట్ ఎక్సీడ్స్ రెవెన్యూ. సో దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద కాస్ట్. కాస్ట్ ఈజ్ ఆఫ్ 2 types, వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. దేని గురించి మీరు టెన్షన్ ఫీల్ అవుతారు? దేని గురించి మీకు నిద్ర పట్టదు? దేని గురించి వర్రీ అవుతామమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. అంటే అల్టిమేట్లీ వీఆర్ ఇన్ టు ద కంక్లూజన్ దట్ రిస్క్ విల్ బి అకర్డ్ ఓన్లీ డ్యూ టు ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ గురించి ఏంటమ్మా? మనము చిల్ ఉండొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ మన థింకింగ్ అనేది టోటల్ కాస్ట్ నుంచి ఎక్కడికి స్విచ్ అవ్వాలమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ దగ్గరికి స్విచ్ అవ్వాలి. ఇక్కడంతా మనం నోట్ చేసిన సోదదే. దెర్ ఫోర్ రిస్క్ అక్కర్స్ ఓన్లీ డ్యూ టు వాట్? వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా? ఫిక్స్డ్ కాస్ట్. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ గురించి కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద ఫిక్స్డ్ కాస్ట్, అగైన్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టు 2 types సార్. వన్ ఈజ్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఫిక్స్డ్ కాస్ట్లో 2 types ఏంటమ్మా? ఆపరేటింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫినాన్స్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేటింగ్ అండ్ ఫినాన్స్ అంటే, ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. జస్ట్ నేను చెప్పేది చూడండి అమ్మా, నోట్బుక్ ఏం చూడొద్దు. ఓకే. సో ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. So what is the meaning of finance fixed cost? It is a fixed cost which is related with financing activities anta. ఏ activities amma? Financing activities. మరి ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఏ యాక్టివిటీస్ సార్ అంటే, ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ విచ్ ఈస్ రిలేటెడ్ విత్ రేజింగ్ ఆఫ్ క్యాపిటల్. బిజినెస్ రన్ చేయాలంటే క్యాపిటల్ రేజ్ చేయాలి కదా వెరీ బిగినింగ్. మరి క్యాపిటల్ రేజ్ చేసే యాక్టివిటీనే, ఆ ప్రాసెస్నే మనం ఏ యాక్టివిటీ అంటామమ్మా? ఫినాన్సింగ్ యాక్టివిటీ. అంతే కదా. ఫినాన్సింగ్ బిజినెస్ అది ఇది చేస్తున్నాం అంటారు. అంటే దాని మీనింగ్ అది దేంతో రిలేట్ అయి ఉంటుందమ్మా? లెండింగ్ బిజినెస్ ఆర్ఎల్స్ ఏంటి? క్యాపిటల్ రిలేటెడ్. సో ఇక్కడ కూడా అదే. సో రేజింగ్ ఆఫ్ క్యాపిటల్, నువ్వు క్యాపిటల్ రేజ్ చేసే ప్రాసెస్ని ఏమంటాం సార్? ఫినాన్సింగ్ యాక్టివిటీ. మరి క్యాపిటల్ రేజ్ చేయాలి అంటే యాజ్ అ కంపెనీ ఏ వేస్లో రేజ్ చేయొచ్చమ్మా? ఐదర్ వీ కెన్ రేజ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, or else we can raise preference share capital, or else you can raise debentures. మరి ఇవి రేజ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతాయమ్మా? క్యాపిటల్స్ అవుతాయి. బట్ ఆ క్యాపిటల్స్ రేజ్ చేయడం వల్ల డెఫినెట్లీ యాజ్ అ ఇన్వెస్టర్ సంథింగ్ ఏదో ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? ఎస్. మరి మీరే ఈక్విటీ షేర్ హోల్డర్ అయితే ఏ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈక్విటీ డివిడెండ్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రిఫరెన్స్ డివిడెండ్. డెట్ హోల్డర్స్, డిబెంచర్ హోల్డర్స్, లోన్ ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఒకటే కేటగిరీ. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంట్రెస్ట్. అంటే యాజ్ అ ఇన్వెస్టర్స్ మీకు అది రిటర్న్ అయితే కంపెనీకి ఆబ్వియస్లీ ఏమవుతుందమ్మా? అది కాస్ట్.
మరి కాస్ట్ ఇంకర్ అవ్వాలి కాబట్టి వీటినే మనం ఫినాన్స్ కాస్ట్ అంటాం. ఏ కాస్ట్ అమ్మా? ఫినాన్స్ కాస్ట్. అంటే ఓవరాల్గా సమ్మరీ ఏంటి సార్ అంటే, బై రేజింగ్ ద క్యాపిటల్ కంపెనీ హ్యాస్ టు ఇంకర్ ఈక్విటీ డివిడెండ్, ప్రిఫరెన్స్ డివిడెండ్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్. అంతే కదా, కంపెనీ పే చేయాలి కదా. సో ఆబ్వియస్లీ వాటిని ఏమంటామమ్మా? కాస్ట్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ రేజింగ్ ద క్యాపిటల్. కాబట్టి ఈ కాస్ట్ని మనం ఏ కాస్ట్ అంటాం సార్? ఫినాన్స్ కాస్ట్ అంటాం. బట్ టెల్ మీ వన్ థింగ్, ఈక్విటీ డివిడెండ్ అనేది వేరియబుల్ కాస్ట్ అవుతుందా, ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందా? వేరియబులా? ఎందుకు వేరియబుల్ అమ్మా ఈక్విటీ డివిడెండ్? ప్రాఫిట్స్ ఉంటే పే చేస్తాం, లేకపోతే ఏంటి సార్ పక్కెళ్ళి ఆడుకోమంటాం. సో దట్స్ వై ఈక్విటీ డివిడెండ్ ఏమంటాం మనం? వేరియబుల్ కాస్ట్. ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ వేరియబుల్ కాస్ట్ అవుతాయా, ఫిక్స్డ్ కాస్ట్ అవుతాయా? ఫిక్స్డ్ కాస్ట్. బికాస్ 9% ప్రిఫరెన్స్ షేర్స్ అని చూసుంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి? వీ హ్యావ్ టు పే డెఫినెట్లీ 9% ప్రిఫరెన్స్ డివిడెండ్. 10% డిబెంచర్స్ అంటే వీ హ్యావ్ టు డెఫినెట్లీ పే 10% ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ ద రీజన్ ప్రిఫరెన్స్ డివిడెండ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమవుతుంది సార్ అక్కడ మనకి? ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఓవరాల్గా ఫినాన్స్ కాస్ట్లో 3 ఉంటాయి సార్: ఈక్విటీ డివిడెండ్, ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ ఈక్విటీ డివిడెండ్ ఏమవుతుందమ్మా? వేరియబుల్ కాస్ట్. అంటే డీటెయిల్గా చెప్పాలంటే వీ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్ ఫినాన్స్ కాస్ట్. ఏ ఫినాన్స్ కాస్ట్ అమ్మా? వేరియబుల్ ఫినాన్స్ కాస్ట్. బట్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అన్న వెంటనే థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. సో ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 2 ఎలిమెంట్స్ ఏంటి సార్ అంటే సింప్లీ ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. ఇంకొకసారి సమ్మరీ చూడండి అమ్మా. ఫిక్స్డ్ కాస్ట్లు ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే నథింగ్ బట్ ద ఫిక్స్డ్ కాస్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఫినాన్సింగ్ యాక్టివిటీ అంటే ఏంటమ్మా? కూర్చుని ఆడుకోవడమా? నో, రేజింగ్ ద క్యాపిటల్. అలా క్యాపిటల్ రేజ్ చేయడం వల్ల కంపెనీ హ్యాస్ టు డెఫినెట్లీ ఇంకర్ వాట్? ఎక్స్పెన్సెస్. మరి ఆ ఎక్స్పెన్సెస్ ఏంటి సార్? క్యాపిటల్ రేజ్ చేయడం వల్ల కంపెనీ ఇంకర్ అయ్యేదంటే ఈక్విటీ డివిడెండ్, ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. వీటిని ఫినాన్స్ కాస్ట్ అంటాం. But out of these finance costs, equity dividend is called as a variable cost. Preference dividend ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. ఇంట్రెస్ట్ ఏమవుతుందమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. బట్ మనకు కావాల్సింది ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్టా, ఫినాన్స్ వేరియబుల్ కాస్టా? ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కన్సిడరింగ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. అదేంటి సార్ ఈక్విటీ డివిడెండ్ ఏం పాపం చేసిందంటే, ఈక్విటీ డివిడెండ్ వల్ల మనకు రిస్క్ ఉండదమ్మా. ప్రొడక్షన్ లేదనుకోండి, ప్రాఫిట్స్ లేవు. ప్రాఫిట్స్ లేకపోతే ఈక్విటీ డివిడెండ్ కూడా ఏంటి? జీరో. ఆబ్లిగేషన్ లేదు కాబట్టి స్టార్టింగే వేరియబుల్ కాస్ట్ ఏంటి మనం ఇగ్నోర్ చేసుకున్నాం. వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ వాట్? ఫిక్స్డ్ కాస్ట్. అండ్ అగైన్ ఇంకొకటి ఉందమ్మా మన ప్రాణానికి, ఏంటది? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. దాని ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏమీ లేదమ్మా, ఆల్ అదర్ ఫిక్స్డ్ కాస్ట్ విచ్ ఆర్ నాట్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ కాకుండా మిగతా ఏ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నా కానీ దాన్ని ఏమంటాం? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి ఇంకేమేమి వచ్చేస్తాయమ్మా? శాలరీ కానీ, రెంట్స్ కానీ, డెప్రిషియేషన్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఏమైపోతాయి సార్? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ప్రపంచంలో అన్ని ఫిక్స్డ్ కాస్ట్ పడేయండి ఇక్కడ, ఎక్సెప్ట్ వాట్? ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. సార్ ఇంకొక వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే సింపుల్ అమ్మ, బాగా థింక్ చేసి చెప్పండి. వితౌట్ ఇంట్రెస్ట్ కెన్ యూ డూ ద బిజినెస్? చేసా? Yes, even though in our life there is no debt, there is no interest, we can run the business with the help of a equity share capital or preference. అంటే మీరు బిజినెస్ చేయాలి అంటే పక్కా ఏంటమ్మా? మీకు డెట్ కావాలా? డెట్ లేకపోతే మీరు బతకలేరా? సో ఇప్పుడు లక్ష్య ఉంది, డెట్ జీరో, ఆపరేషన్స్ రన్ చేయట్లేదా లక్ష్య? We can run the business with the help of what? Equity share capital or else what? Preference share capital. But without premises, can you do the tea business? Or else without team maker, without paying salary to the team maker, can you run the business? No. అంటే వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కానీ, శాలరీ టు ద టీ మేకర్ లేకపోయినా, రెంట్ టు ద ప్రిమిసెస్ లేకపోయినా, డెప్రిషియేషన్ ఆన్ ఎక్విప్మెంట్ లేకపోయినా, ఆపరేషన్స్ అనేది ఇంటరప్ట్ అవుతాయా లేదా? ఎస్. ఒకరోజు స్ట్రైక్ చేశాడు అనుకుందాం సరదాకి, ఎవడమ్మా? టీ మేకర్. ఆ రోజు ఆపరేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయా లేదా? ఎస్. దట్ ఈస్ ద రీజన్ శాలరీస్, రెంట్, డెప్రిషియేషన్ వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆపరేషన్స్ ఏమవుతాయమ్మా? ఇంటరప్ట్ అవుతాయి. బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ది మెయిన్ ఆపరేషన్స్. దట్ ఈస్ ద రీజన్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ని మనం పాష్గా ఏమంటామమ్మా? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. బట్ కమింగ్ టు ద ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రిఫరెన్స్ డివిడెండ్ లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా, ఆపరేషన్స్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. దే ఆర్ రిలేటెడ్ విత్ ఫినాన్సింగ్ యాక్టివిటీ, రైజింగ్ ది క్యాపిటల్. టిల్ నో క్లియరా?
చెప్పండమ్మా, రిస్క్ దేని వల్ల అక్కర్ అవుతాం? వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా? ఫిక్స్డ్ కాస్ట్. అగైన్ ఫిక్స్డ్ కాస్ట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్? 2 టైప్స్. వన్ ఈజ్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, అనదర్ వన్ ఈజ్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్లూడ్స్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. ఏంటమ్మా 2 ఎలిమెంట్స్? ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. అదేంటి సార్ ఈక్విటీ డివిడెండ్? ఈక్విటీ డివిడెండ్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ కాదు, ఇట్ ఈస్ ఫినాన్స్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే మనం దేకను కూడా దేకం. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఆల్ అదర్ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్సెప్ట్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఏమేమి వస్తాయమ్మా? సాలరీ, రెంట్ యాజ్ వెల్ యాజ్ డెప్రిషియేషన్. అంటే అల్టిమేట్లీ రిస్క్ విల్ బి అకర్డ్ డ్యూ టు ది ఫిక్స్డ్ కాస్ట్. Again, risk will be occurred due to operating fixed cost and finance fixed cost. Remember one thing, the risk which is occurred due to operating fixed cost is known as operating risk. A risk amma operating risk. The risk which will be occurred due to finance fixed cost is known as a financial risk. A risk avutadamma adi financial risk. Ante mana life lo enni risks untayi? Only 2 risks. వన్ ఈజ్ ఆపరేటింగ్ రిస్క్, అనదర్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ రిస్క్. ఇదంతా కూడా ఏంటమ్మా మనకి బ్యాక్గ్రౌండ్. సో దీని తర్వాత ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకోబోతాం సార్ అంటే ఫార్ములాస్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ఆపరేటింగ్ రిస్క్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్. సో విత్ ఇన్ ద క్లాస్ బ్రెయిన్లో ఏంటమ్మా డౌన్లోడ్ అయిపోయి ఉండాలి. సో చెప్పండి, స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసాం? లివరేజెస్. లివరేజెస్ అంటే ఏంటమ్మా? రిస్క్. రిస్క్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్. లాస్ ఈజ్ అ సిచ్యువేషన్ వేర్ కాస్ట్ ఎక్సీడ్స్ రెవెన్యూ. దట్స్ వై యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మినిమైజేషన్ ఆఫ్ కాస్ట్. అగైన్ కాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉంటాయమ్మా అక్కడ? 2 థింగ్స్ ఉంటాయి మనకి, వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. రిస్క్ విల్ బి అకర్డ్ డ్యూ టు వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా? ఫిక్స్డ్ కాస్ట్. అగైన్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ద రిస్క్ విచ్ ఈజ్ అకర్డ్ డ్యూ టు ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ఆపరేటింగ్ రిస్క్. ద రిస్క్ విచ్ ఈజ్ అకర్డ్ డ్యూ టు ఫైనాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ వాట్? ఫైనాన్షియల్ రిస్క్. ఇక్కడ వరకు మనకు కాన్సెప్ట్. హియర్ బై ఏం డిస్కస్ చేసుకోబోతామమ్మా? ఫార్ములాస్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ ఆపరేటింగ్ రిస్క్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్. ఓకే, నౌ విల్ సీ ది ఫార్ములాస్. మరి ఫార్ములాస్ కన్నా ముందు వీ హ్యావ్ టు డిస్కస్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. మరి ఇన్కమ్ స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే జస్ట్ అక్కడ ఏంటమ్మా ఎర్నింగ్స్, ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయో తెలుస్తుంది. మరి స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ ఏంటమ్మా? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. కాస్ట్లో 2 టైప్స్ అన్నాం, ఫస్ట్ ఏం తీసుకుందాం? వేరియబుల్. మరి మైనస్ చేస్తే నెక్స్ట్ ఏం వస్తామో మనకి సరదాగా? కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్ నుంచి ఏం మైనస్ చేస్తాం? ఫిక్స్డ్ కాస్ట్. సో కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే విల్ గెట్ ఈబిఐటి. ఇది ఒక ఫార్మాట్ అంతే. సేల్స్ ఫస్ట్ ఏంటమ్మా? మైనస్ వేరియబుల్ కాస్ట్, వి గెట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఏం చేయాలమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ ఏం వస్తుంది? ఈబిఐటి. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఫర్ ఈబిఐటి? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ ఎర్నింగ్స్ బిఫోర్ కన్సిడరింగ్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. దట్స్ వై మైనస్ ఏం చేద్దామమ్మా? ఇంట్రెస్ట్ కన్సిడర్ చేద్దాం. మరి బిఫోర్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా, ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుందాం. మరి ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వస్తామా? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. మరి ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అంటున్నాం కాబట్టి ఇమీడియట్లీ ఏం మైనస్ చేయాలమ్మా? ట్యాక్స్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం వస్తుంది? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరికి పే చేయాలి సార్ అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. వి కాల్ ఇట్ యాజ్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కూడా పే చేసిన తర్వాత బ్యాలెన్స్ వచ్చిన ఎర్నింగ్స్ అన్నీ కూడా ఎవరు ఎంజాయ్ చేస్తారమ్మా? ఈక్విటీ షేర్ హోల్డర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్. ఒకసారి ఫార్మాట్ చెప్పండమ్మా. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, వి గెట్ వాట్? కాంట్రిబ్యూషన్ మైనస్ ఏం చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్, వి గెట్ ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్, వి గెట్ ఈబిటి మైనస్ ట్యాక్స్, వి గెట్ ఈఏటి మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. అల్టిమేట్లీ వి గెట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. సో టిల్ నో క్లియరా? అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ ఫస్ట్ ఇంట్రెస్ట్ తీసుకుని ట్యాక్స్ తీసుకుని ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసుకోవడం? ఫస్ట్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసుకోవచ్చు కదా, లేకపోతే రివర్స్లో తీసుకోవచ్చు కదా, ప్రిఫరెన్స్ డివిడెండ్ ట్యాక్స్ ఆర్ ఎల్స్ ఇంట్రెస్ట్ అని చెప్పి. సో ఇదంతా కూడా ఏంటమ్మా మనకు నచ్చినట్టు తీసుకోవట్లేదు. ఇట్ ఈస్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, బేస్డ్ ఆన్ ద యాక్ట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ మైనస్ చేయాలంట, తర్వాత ఏం మైనస్ చేయాలంట? ట్యాక్స్. అంటే ఫస్ట్ ఎవరికి ప్రియారిటీ ఇవ్వమని చెప్పిందమ్మా యాక్ట్? డెట్ హోల్డర్స్. నెక్స్ట్ ఎవరికి ప్రియారిటీ ఇవ్వమంది? గవర్నమెంట్. ఆఫ్టర్ దట్ ఎవరికి ప్రియారిటీ ఇవ్వమందమ్మా? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. లీస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంట? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. ఆ యాక్ట్ని మనం ఫాలో అవుతున్నాం అంతే. ఓకేనా? అండ్ అగైన్ దీనిలో ఒక 2 మోడిఫికేషన్స్ ఉంటాయి. ఆ 2 మోడిఫికేషన్స్ మనం చేసుకుందాం సరదాగా. సో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ని సపరేట్గా కన్సిడర్ చేస్తున్నామా లేదా? ఎస్.
వాటికి స్పెషల్ స్టేటస్ ఇచ్చామమ్మా, సపరేట్గా తీసుకున్నాం ఇంట్రెస్ట్ అండ్ లాస్ట్ ఏంటి సార్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సో దట్స్ వై ఇక్కడ మనం ఏదైతే ఫిక్స్డ్ కాస్ట్ అని నోట్ చేసామో ఆఫ్టర్ కాంట్రిబ్యూషన్, కెన్ వీ కంక్లూడ్ దట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్స్ ఆర్ ఎస్. బికాస్ బ్రెయిన్ ఉన్నోడు ఎవడైనా కానీ ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ 1 ఇయర్లో 2 times పే చేస్తాడా, 1 time పే చేస్తాడా? 1 time. ఆల్రెడీ సపరేట్గా ఒక స్పెషల్ స్టేటస్ ప్రొవైడ్ చేసి ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ని సపరేట్గా మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి అల్టిమేట్లీ స్టార్టింగ్లో వచ్చే ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుందమ్మా, చెప్పినా చెప్పకపోయినా ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సో దట్స్ వై ద ఫిక్స్డ్ కాస్ట్ విచ్ ఎక్స్క్లూడ్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ని మనం ఏ ఫిక్స్డ్ కాస్ట్ అంటామమ్మా, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అక్కడ నేమ్ సేక్ ఫిక్స్డ్ కాస్ట్ అని ఉన్నా కానీ మన బ్రెయిన్లో ఏంటమ్మా, కాన్సెప్చువల్లీ క్లియర్ ఉండాలి. వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ వాట్, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. సార్ వై నాట్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ వాటి మీద ఎఫెక్షన్ తోటి సపరేట్గా నెక్స్ట్ స్టేజెస్లో మనం కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ మోడిఫికేషన్. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నా కానీ దాన్ని ఎలా ట్రీట్ చేయాలమ్మా, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి సెకండ్ మోడిఫికేషన్ ఏంటి సార్ అంటే లివరేజెస్ చాప్టర్లో దెర్ విల్ బి వన్ అజంప్షన్ దట్ దెర్ ఈజ్ నో ప్రిఫరెన్స్ డివిడెండ్. మనం డిస్కస్ చేసుకున్న ఇల్లుస్ట్రేషన్స్, మన ఐసీఐలో ఇల్లుస్ట్రేషన్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ సింగిల్ అజంప్షన్ దట్ దెర్ ఇస్ నో ప్రిఫరెన్స్ డివిడెండ్. అంటే దాని మీనింగ్ ఏంటి, దెర్ విల్ బి నో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. మరి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ లేదు అన్నట్టు. అంటే సింప్లీ స్టోరీలో దేన్ని క్యాన్సిల్ చేసి పడేయచ్చమ్మా, ప్రిఫరెన్స్ డివిడెండ్. అంటే కెన్ వీ కంక్లూడ్ దట్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఆర్ ఎస్, బికాస్ ఎనీహౌ ఇన్ ఆర్ స్టోరీ దెర్ ఇస్ నో ప్రిఫరెన్స్ డివిడెండ్. ఓకేనా? సో దట్స్ వై ఆ 2 modifications బ్రెయిన్లో పెట్టుకోవాలమ్మా. వన్ ఈజ్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, లాస్ట్లో ఏంటి, నో ప్రిఫరెన్స్ డివిడెండ్ కాబట్టి ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ విల్ బి ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. అలా అని చెప్పి ఇదే బట్టి కొట్టేది. నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటే ఫర్దర్ చాప్టర్స్లో అప్పుడు ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏం చేయాలి, మైనస్, లాస్ట్కి ఏమొస్తుంది, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. సో ఫ్యూచర్లో మీకు కన్ఫ్యూజన్ రాకూడదు కాబట్టి ఇక్కడ ఏంటమ్మా క్రాస్ చేసేసి సో ఫర్దర్గా ఏంటి నెక్స్ట్ చాప్టర్స్లో మళ్ళీ చెప్పుకుంటాం అది. ఓకేనా? సో ఒకసారి చెప్పండి ఫైనల్ ఫార్మాట్. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా, సేల్స్ మైనస్ ఏం చేయాలి, వేరియబుల్ కాస్ట్, వి గెట్ వాట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఏం చేయాలమ్మా, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, దెన్ విల్ గెట్ వాట్, ఈబిఐటి మైనస్ ఏం చేయాలి, ఇంట్రెస్ట్, వి గెట్ ఈబిటి మైనస్ ఏం చేయాలమ్మా, ట్యాక్స్, వి గెట్ ఈఏటి ఆర్ ఎల్స్ వి కాల్ ఇట్ యాజ్ వాట్, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. ఇప్పుడు మనం ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఆఫ్టర్ దట్ ఆ ఫార్ములా అనేది ప్రాక్టికల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని చెప్పి ఒక సింగిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం క్విక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఆపరేటింగ్ రిస్క్ ఉంది, ఆఫ్టర్ దట్ ఫినాన్షియల్ రిస్క్. ఆపరేటింగ్ రిస్క్ అనేది దేని వల్ల అక్కర్లేదమ్మా, వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా, ఫిక్స్డ్ కాస్ట్. దట్ టు ఏ ఫిక్స్డ్ కాస్ట్ వల్ల, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. సో దట్స్ వై ఆపరేటింగ్ రిస్క్ ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే ద వాల్యూ విచ్ ఈస్ ప్రిసీడింగ్ టు ద ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ద వాల్యూ విచ్ ఈస్ సక్సీడింగ్ టు ద ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటమ్మా, అది ఈబిఐటి. అంటే ఆపరేటింగ్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందమ్మా, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. సేమ్ అదే లాజిక్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఫినాన్షియల్ రిస్క్. మరి ఫార్ములా ఫ్రేమ్ చేసి మీరే చెప్పండి అమ్మా, ఫినాన్షియల్ రిస్క్ ఏమవుతుంది, ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. ఎలా చెప్పారు, ఫినాన్షియల్ రిస్క్ ఇస్ అ రిస్క్ విచ్ ఇస్ అక్కర్ డ్యూ టు ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఓన్లీ ఏముందమ్మా, ఇంట్రెస్ట్. ఎనీహౌ దెర్ ఇస్ నో ప్రిఫరెన్స్ డివిడెండ్. దట్స్ వై ద వాల్యూ విచ్ ఇస్ ప్రిసీడింగ్ టు ద ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటమ్మా, అది ఈబిఐటి డివైడెడ్ బై ద వాల్యూ విచ్ ఇస్ సక్సీడింగ్ టు ద ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటమ్మా, అది ఈబిటి. సో దట్స్ వై ఆపరేటింగ్ రిస్క్ కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి, ఫినాన్షియల్ రిస్క్ ఈబిఐటి డివైడెడ్ బై ఈబిఐటి. సేమ్ ఇదే ప్రాసెస్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇంకోటి ఉంటుందమ్మా మనకి, కంబైన్డ్ రిస్క్. ఏంటి సార్ ఈ కంబైన్డ్ గోల్ అంటే, ఆపరేటింగ్ రిస్క్ ఈజ్ అ రిస్క్ విచ్ ఈజ్ అక్కర్ డ్యూ టు ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, ఫినాన్షియల్ రిస్క్ ఈజ్ అ రిస్క్ విచ్ ఈజ్ అక్కర్ డ్యూ టు ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. కంబైన్డ్ రిస్క్ అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ అ రిస్క్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అక్కర్ డ్యూ టు బోత్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. మరి థింక్ చేసి ఫార్ములా మీరే ఫ్రేమ్ చేసి నాకు చెప్పండి. ఎక్సలెంట్, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. అంటే the value which is preceding to the both operating fixed cost and finance fixed cost combinedly, contribution divided by the value which is succeeding to the both operating fixed cost and finance fixed cost ఏంటమ్మా, అది ఈబిటి.
సో దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్. ఇవి గుర్తుంటే ఇల్లుస్ట్రేషన్స్ చేసేయచ్చు. ఆపరేటింగ్ రిస్క్ చెప్పండమ్మా చూడకుండా. ఆపరేటింగ్ రిస్క్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటి. ఫినాన్షియల్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు ఈబీఐటి డివైడెడ్ బై ఈబీటీ. కంబైన్డ్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీటీ. మరి దీన్ని యూజ్ చేసుకుని ఏం ఇంటర్ప్రిట్ చేస్తాం అనేది మనం చూద్దాం. బట్ అన్నీ నేను చెప్పనమ్మా, జస్ట్ ఆపరేటింగ్ రిస్క్ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగతా వాటితో మీరు లింక్ చేసుకోవాలి. లెట్ us take an example. 3 different years situations మనం తీసుకుందాం. సిచ్యువేషన్ 1, 2 and 3. సో నా కంపెనీ 3 years different situations అమ్మా ఇవి. Let us say contribution is equal to 14 lakhs, 14 lakhs and 14 lakhs. సో 3 సిచ్యువేషన్స్లో ఏంటి, సేమ్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నా, సేల్స్ సేమ్, వేరియబుల్ కాస్ట్ సేమ్, కాంట్రిబ్యూషన్ కూడా ఏంటమ్మా సేమ్. మరి కాంట్రిబ్యూషన్ సేమ్ ఉంది కదా అని చెప్పి అల్టిమేట్ ఫైనల్ ప్రాఫిట్ కూడా సేమ్ రావాలని రూల్ ఏమైనా ఉంటుందా? నో. అది చూద్దాం స్టెప్ బై స్టెప్. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఆపరేటింగ్ రిస్క్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆపరేటింగ్ రిస్క్ ఎలా వస్తుంది, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటి. సో ఫస్ట్ ఇయర్లో నా ఆపరేటింగ్ రిస్క్ 1 ఉంది అనుకుందామమ్మ. మై ఆపరేటింగ్ రిస్క్ ఈజ్ హౌ మచ్? 1, జస్ట్ 1. సెకండ్ ఇయర్లో మై ఆపరేటింగ్ రిస్క్ ఈజ్ 2 అనుకుందాం. థర్డ్ ఇయర్లో నా ఆపరేటింగ్ రిస్క్ లెట్ us సే 7 అనుకుందాం. జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేసి చెప్పండి. ఇక్కడ జస్ట్ చూసి ఇయర్ 1, 2, 3కి ఆపరేటింగ్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్ట డిక్రీజ్ అవుతున్నట్ట? ఇంక్రీజ్ ఫ్రమ్ 1 to 2 అండ్ లాస్ట్ ఏంటమ్మా 7. ఇది చిన్న పిల్లోడు కూడా చెప్తాడు ఇంక్రీజ్ అని చెప్పి, బికాజ్ అక్కడ ఏంటమ్మా నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి. బట్ మన కాన్సెప్ట్ తెలిసింది అనే దానికి ప్రూఫ్ ఏంటి సార్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో కూడా మనం అనలైజ్ చేయాలి. అది కూడా మీరు చెప్పడానికి నాకు ట్రై చేయండి. జస్ట్ టెల్ మీ వన్ థింగ్. ఐ హ్యావ్ గివెన్ యూ ద ఇన్ఫర్మేషన్ విత్ ఆపరేటింగ్ రిస్క్ అండ్ కాంట్రిబ్యూషన్. జస్ట్ యూ హ్యావ్ టు టెల్ మీ ఈబీఐటి. సో ఆపరేటింగ్ రిస్క్ కాంట్రిబ్యూషన్ యూజ్ చేసి ఏం చేస్తారో నాకు తెలియదు. సిచ్యువేషన్ 1, సిచ్యువేషన్ 2, సిచ్యువేషన్ 3కి ట్రై టు టెల్ మీ ఈబీఐటి. దట్స్ ఇట్. ఫస్ట్ కేసులో ఎంతమ్మా? 14 lakhs. బికాజ్ ఏం చేయాలి, సింప్లీ హడావుడు ఏం లేదు. ఆపరేటింగ్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటి. వీ నీడ్ ఈబీఐటి. హౌ టు క్యాల్కులేట్ ద ఈబీఐటి? సింపుల్ సార్, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఆపరేటింగ్ రిస్క్. ఏం చేశారు అక్కడ? 14 lakhs డివైడెడ్ బై 1 యుల్ గెట్ 14 lakhs. 14 lakhs divided by 2 you get 7 lakhs. 14 lakhs divided by 7 that is equal to ఎన్ని lakhs వస్తాయేమో మనకి? 2 lakhs. మీరు అబ్జర్వ్ చేస్తే ఈబీఐటి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్. డిక్రీజ్ అయితే హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా, హ్యాపీ ఫీల్ అవుతారా? సో మూల కూర్చుని ఏంటమ్మా ఏడవాలి, బికాజ్ ఇక్కడ ఏమవుతుందమ్మా ఈబీఐటి డిక్రీజ్ అవుతుంది. మరి ఈబీఐటి డిక్రీజ్ అవుతుంది, బట్ కాంట్రిబ్యూషన్ స్టార్టింగ్ పాయింట్ మీరు మ్యారథాన్లో అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ అందరూ ఏంటమ్మా సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసాం. 14 lakhs, 14 lakhs and 14 lakhs in 3 situations. But coming to the EBIT, 14 lakhs, 7 lakhs, 2 lakhs, ఇక్కడ EBIT ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో సంథింగ్ ఎవరో ఒక విలన్ ఉంటారా లేదా? ఎస్. ఎవరమ్మా అది? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఎక్సలెంట్. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ దట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. చెప్పండమ్మా బ్యాలెన్సింగ్ ఫిగర్ 14 lakhs minus 14 lakhs దట్ ఈస్ 0. ప్రాక్టికల్ లైఫ్లో అలా ఉండదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇదంతే. అలాగే నెక్స్ట్ చూడండి, 14 lakhs minus 7 lakhs ఎంతమ్మా? 7 lakhs. 14 lakhs minus 2 lakhs ఎంత వస్తుందమ్మా? 12 lakhs. అంటే ఇంత హడావిడి చేసామా అంటే అల్టిమేట్లీ హౌ టు ఇంటర్ప్రిట్ ద ఆపరేటింగ్ రిస్క్. ఇఫ్ ఎట్ ఆల్ ఆపరేటింగ్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అయితే 1 to 7 ఇంక్రీజ్ అవుతుంది, కరెక్టే, రిస్క్ అది చూసే చెప్పచ్చు 1 to 7. బట్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఆపరేటింగ్ రిస్క్ ఇంక్రీజ్ అయితే కరస్పాండింగ్లీ ఈబీఐటి ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ రిస్క్. రిస్క్ అంటే ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్. సంథింగ్ ఏదో ఒకటి నెగిటివ్ జరగాలి మీకు. ఈబీఐటి డిక్రీజ్ అవుతుందంటే ఏంటమ్మా? హట్ అవుతాం. బట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న రీజన్ ఏంటి? ఇక్కడ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయింది. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ అండ్ దట్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్. ఇఫ్ ఎట్ ఆల్ ఆపరేటింగ్ రిస్క్ ఈజ్ ఇంక్రీజింగ్, కరస్పాండింగ్లీ ఈబీఐటి ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న రీజన్ ఏంటి? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్. ఇఫ్ ఎట్ ఆల్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజెస్, ఆపరేటింగ్ రిస్క్ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో సరదాగా గూగుల్ ఇట్ చేసి టాటా లిమిటెడ్ ఆపరేటింగ్ లివరేజ్ ఎంతో చెక్ చేసుకున్నాం. ఇఫ్ ఎట్ ఆల్ 4 వచ్చింది అనుకుందాం. సో టాటా లిమిటెడ్ ఎంతమ్మా? ఆపరేటింగ్ రిస్క్ 4 times. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అంటే 4 times అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటి ఈజ్ ఈక్వల్ టు 4.
అంతే కదా. 4 అంటే ఏంటి, 4 డివైడెడ్ బై 1. అండ్ సింపుల్గా దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలంటే, ఇఫ్ ఎట్ ఆల్ కాంట్రిబ్యూషన్ ఈస్ 4 రూపీస్, అల్టిమేట్లీ ఈబిఐటి విల్ రిమైన్ ఓన్లీ 1 రూపీ. ఆ మధ్యలో 3 రూపీస్ ఉంది కదా, ఎవరెత్తికెళ్ళిపోయినట్టు, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇంకొక కంపెనీ తీసుకుందాం, రిలయన్స్ కంపెనీది, లెట్ అస్ సే 8 టైమ్స్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, 8 డివైడెడ్ బై 1. 8 డివైడెడ్ బై 1 అంటే దాని మీనింగ్, ఇఫ్ ఎట్ ఆల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ 8 రూపీస్, అల్టిమేట్లీ కంపెనీ ఈజ్ హ్యావింగ్ ద ఈబిఐటి ఆఫ్ హౌ మెనీ రూపీస్, ఓన్లీ 1 రూపీ. మధ్యలో 7 రూపీస్ ఉంది కదా, ఎవరెత్తికెళ్ళిపోయినట్టు మధ్యలో, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. దట్ ఈస్ ద రీజన్ టు షో ద ఇంపాక్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆపరేటింగ్ రిస్క్. ద వాల్యూ విచ్ ఈస్ ప్రిసీడింగ్ టు దట్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటాం, డివైడెడ్ బై ద సక్సీడింగ్ వాల్యూ ఏం తీసుకుంటామమ్మా, ఈబిఐటి. సేమ్ ఇదే లాజిక్ని ఫినాన్షియల్ రిస్క్కి అప్లై చేస్తే ఫినాన్షియల్ రిస్క్ అంటామమ్మా. ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏం తీసుకుంటాం, ఫినాన్స్ ఫిక్స్డ్ కాస్ట్. ప్రిసీడింగ్ వాల్యూ ఏం తీసుకుంటాం, ఈబిఐటి. సక్సీడింగ్ వాల్యూ ఏం తీసుకుంటామమ్మా, ఈబిటి. ఓకేనా. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్ప్రిటేషన్ ఇదంతా కూడా ఏంటి, డీప్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటమ్మా, మనకి ఫార్ములాస్ తెలిస్తే చాలు. సో చెప్పండి ఒకసారి చూడుకున్న ఫార్ములాస్. ఆపరేటింగ్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐ. ఫైనాన్షియల్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. కంబైన్డ్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. సో దాని రిలేటెడ్ ఏంటమ్మా, ఒక ఫ్యూ ఇల్లుస్ట్రేషన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా మన బుక్లో ఒక 14 అలా ఉంటాయి, బట్ అరౌండ్ ఒక 8 వరకు అట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సెకండ్ ఇల్లుస్ట్రేషన్ చూద్దామమ్మ. అవేమి నోట్ చేయించాను నేను, నోట్ చేయించేంత టైం మనకు ఉండదు కాబట్టి, సో జెట్ స్పీడ్లో ఏంటమ్మా చేసుకుంటే వెళ్ళడమే, రఫ్లో ట్రై చేయండి చాలు. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 చూద్దాం. ఫర్మ్స్ డీటెయిల్స్ ఆర్ యాజ్ అండర్. సేల్స్ ఏమి ఇచ్చాడమ్మా, 24 lakhs. వేరియబుల్ కాస్ట్ ఏమి ఇచ్చాడు సార్, 50%. ఫిక్స్డ్ కాస్ట్ ఏమన్నాడమ్మా అక్కడ, 10 lakhs. ఇట్ హ్యాస్ బారోడ్ 10 lakhs at the rate 10% per annum and its equity share capital is 10 lakhs. రూపీస్ ఎంత అన్నాడమ్మా, 100 ఈచ్. దీనికి తర్వాత చూద్దాం. కన్సిడర్ ట్యాక్స్ ఎట్ ద రేట్ 50%. అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో ట్యాక్స్ ఎంత కన్సిడర్ చేసుకోవాలంటమ్మా, 50%. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడు. సేల్స్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, బారోయింగ్స్ అవన్నిటిని యూజ్ చేసుకుని అల్టిమేట్లీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంట, ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్, కంబైన్డ్ లివరేజ్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్టర్ దాట్ సేల్స్ ఇంక్రీజెస్ బై 6 lakhs. సేల్స్ సరదాగా 6 lakhs ఇంక్రీజ్ అయితే వాట్ విల్ బీ ద న్యూ ఈబిఐటి అనేది క్వశ్చన్ మార్క్. అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మరి లివరేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేయాలా లేదా, ఎస్. మరి ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ మనం చూద్దామమ్మా. ఫస్ట్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం, సేల్స్. చెప్పండి సేల్స్ ఎంత కన్సిడర్ చేసుకోవాలో, సేల్స్ 24 lakhs అండ్ ఆఫ్టర్ దట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. మరి వేరియబుల్ కాస్ట్ 24 lakhs ఇంటూ 50%. చెప్పండి ఎంత వస్తుంది, 12 lakhs. బ్యాలెన్స్ వీ కాల్ ఇట్ యాజ్ అ కాంట్రిబ్యూషన్, రైట్. ఎంతమ్మా, 12 lakhs. మైనస్ ఏం చేయాలి, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ ఆల్సో, we have to treat it as what, operating fixed cost. That is the interpretation. చెప్పండి ఎంత తీసుకోవాలి, 10 lakhs. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 2 lakhs. we call it as what, EBIT. మైనస్ ఏం చేయాలమ్మా, ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ మీకు ఏమైనా స్పెషల్గా చెప్పాడు ఆ క్వశ్చన్లో, నో. బట్ దెర్ ఈస్ అ క్లియర్ ఇన్ఫర్మేషన్ దాట్ 10 lakhs ఇస్ ద బారోయింగ్స్ ఇంటూ ఎంత పర్సెంట్ తీసుకోవాలి, 10%. చెప్పండి 10 lakhs ఇంటూ 10% ఎంత వస్తుంది, 1 lakh. 2 lakh మైనస్ 1 lakh ఎంత వస్తుంది సార్, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, దట్ ఈజ్ 1 lakh. మైనస్ ఏం చేయాలమ్మా, ట్యాక్స్. ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి, 50%. ఎంత వస్తుంది సార్, 50,000. బ్యాలెన్స్ ఎంతమ్మా, 50,000. వి కాల్ ఇట్ యాజ్ వాట్, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాట్, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ 50,000. అదంతా కాదు సార్, మనకు కావాల్సింది ఏంటి, ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్ అండ్ కంబైన్డ్ లివరేజ్. చెప్పండమ్మా, ఆపరేటింగ్, ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లివరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసింది ఇదే చూడండి. 24 lakhs ఎక్కడ స్టార్ట్ అయింది, సేల్స్. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అని చెప్పారమ్మా మీరు, 50,000. అండ్ కమింగ్ టు ద ఆపరేటింగ్ లివరేజ్, ఫార్ములా ఏమవుతుంది, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. 12 lakhs డివైడెడ్ బై 2 lakhs. చెప్పండి ఎన్ని టైమ్స్ వస్తాయమ్మా, 6 times. కమింగ్ టు ద ఫైనాన్షియల్ లివరేజ్,
చెప్పండి ఫినాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఏంటి? ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. 2 lakhs divided by 1 lakh, we get how much? 2 times. And coming to the last one, combined leverage contribution divided by EBT, 12 lakhs divided by 1 lakh, you'll get how much, sir? 12 times. సింప్లీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? లివరేజెస్. బట్ లివరేజెస్ కావాలంటే జస్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ బిట్ మనం అబ్జర్వ్ చేద్దామమ్మా. ఈ బిట్, ఇఫ్ ద సేల్స్ ఇంక్రీజెస్ బై 6 lakhs, వాట్ విల్ బీ ద న్యూ ఈబిఐటి? మరి సేల్స్ 6 lakhs ఇంక్రీజ్ అయితే న్యూ ఈబిఐటి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఉన్న స్టోరీకి మనం ఏం చేయాలమ్మా? సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి. మరి ఇంక్రీజ్ చేయడం వల్ల స్టోరీ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ప్యారల్గా పక్కన నోట్ చేసుకుందామమ్మా. సేల్స్ లెటస్ సే 6 lakhs ఇంక్రీజ్ అయితే ఎంతమ్మా కన్సిడర్ చేసుకోవాల్సింది? 30 lakhs. మరి వేరియబుల్ కాస్ట్ సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? చేంజ్, ప్రొపోర్షనేట్గా చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ 24 lakhsకి 12 lakhs కాబట్టి 30 lakhsకి ఎంత అవుతుందమ్మా? 50% కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ వేరియబుల్ కాస్ట్. సేల్స్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, సేల్స్ డిక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఏంటమ్మా? డిక్రీజ్. మైనస్ చేస్తే కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది సార్? 15 lakhs. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ సరదాగా దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తామా? నో, అస్సాం వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ సేమ్. దట్స్ వై 10 lakhs విల్ రిమైన్ సేమ్. బ్యాలెన్స్ ఎంత వస్తుంది సార్? 5 lakhs. అంటే ఇఫ్ ఎట్ ఆల్ సేల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6 lakhs, కరస్పాండింగ్లీ న్యూ ఈబిఐటి విల్ బికమ్ హౌ మచ్? 5 lakhs. అదే అమ్మ ఆన్సర్ ఇక్కడ. క్వశ్చన్లో ఏం అడిగాడు మన బాబాయ్? ఇఫ్ ఎట్ ఆల్ సేల్స్ ఇంక్రీజ్ బై 6 lakhs, వాట్ విల్ బీ ద న్యూ ఈబిఐటి? ఆన్సర్ వచ్చేసింది కదా. ఎంత వచ్చిందమ్మా మనకి? 5 lakhs. అండ్ కమింగ్ టు ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, డి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది దీని కేటగిరీ కాదు. యాక్చువల్లీ ఇట్ వాస్ డిస్కస్డ్ ఇన్ రేషియో అనాలిసిస్. బట్ రేషియో అనాలిసిస్లో ఫార్ములా తెలిసిందే కదా. 2 formulas తెలుసు మనకి, ప్రీ ట్యాక్స్ అండ్ పోస్ట్ ట్యాక్స్. చెప్పండి ప్రీ ట్యాక్స్ ఫార్ములా ఏమవుతుంది? ఈబిఐటి డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే భయపడద్దమ్మా, క్యాపిటల్ ఎంప్లాయ్. అలాగే పోస్ట్ ట్యాక్స్ అయితే ఏంటమ్మా? ఈబిఐటి ఇంటూ 1 - t డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓన్లీ 1 ఫార్ములా మనం యూజ్ చేద్దాం, ఈబిఐటి డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఈబిఐటి ఎంత అనేది కష్టపడి మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం కదమ్మా. ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఎంత? 2 lakhs. మరి 2 lakhs ఈబిఐటి కావాలి అంటే కష్టపడి పని చేయాలి. అలా పని చేయాలంటే వినిడ క్యాపిటల్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంత కన్సిడర్ చేసుకోవాలో చెప్పండి అమ్మా. 10 lakhs 20 lakhs? అదేం 10 lakhs కదా. క్యాపిటల్ అంటే ఏంటమ్మా? ఈక్విటీ, ప్రిఫరెన్స్ యాజ్ వెల్ యాజ్ డెట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 10 lakhs. డెట్ ఎంత ఉందమ్మా? 10 lakhs. అంటే డెట్ తీసుకోవాలి యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ కూడా తీసుకోవాలి. బట్ క్యాపిటల్ అంటున్నాం కదా అని చెప్పి ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ తీసుకుంటే ఆన్సర్ ఏంటి? బిస్కెట్ అయిపోతుంది. సో దట్స్ వై వీ నీడ్ టు కన్సిడర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ డెట్. బికాజ్ ఇక్కడ బారో చేసింది ఏంటి? సరదాగా బ్యాంకాక్ వెళ్దామనా? నో, ఫర్ ద సేక్ ఆఫ్ అ బిజినెస్. దట్స్ వై 10 lakhs ప్లస్ 10 lakhs టోటల్ ఎంతమ్మా? 20 lakhs. సో ఎంత పర్సంటేజ్ వస్తుంది సార్? 10%. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ వన్. సో సెకండ్ ఇల్లుస్ట్రేషన్ మనకు కంప్లీట్ అయింది. ఇమీడియట్లీ నెక్స్ట్ థర్డ్ ఇల్లుస్ట్రేషన్ డిస్కస్ చేద్దామమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ మెగా లిమిటెడ్. ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో చూద్దాం. ప్రొడక్షన్ లెవెల్ ఎంత ఉంది సార్? 2500 units. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంతమ్మా? 150. అండ్ ఆఫ్టర్ దట్ ఆపరేటింగ్ లివరేజ్ 600. 6 అంటే ఏంటి అక్కడ? 6 times. కంబైన్డ్ లివరేజ్ ఎన్ని టైమ్స్ అమ్మా? 24 times. వాట్ ఈస్ అబౌట్ ద ట్యాక్స్ రేట్? 30%. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు టెల్ మీ వాట్? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. మరి ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్ అంటే సింపుల్ అమ్మా. మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే ఇన్కమ్ స్టేట్మెంట్ని విజువలైజ్ చేసుకో. సరే, ఇన్కమ్ స్టేట్మెంట్ విజువలైజ్ చేసాం. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? సేల్స్. డూ వీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ సేల్స్? నో. ఈస్ దెర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్? నో. ఈస్ దెర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? ఎస్. That's why we have to start our thinking from contribution. Just tell me the total contribution. Total contribution 3,75,000. Simple sir. 2,500 into 150, you'll get how much? 3,75,000. That is all about the contribution. After that, what we have to do is we have to generally subtract what? Operating a fixed cost. But anta over action kuda cheyalsina avasaram ledhu ikkada, because they have directly given the combined leverage. As we know, combined leverage is equal to, what is the formula for combined leverage sir? Contribution divided by EBIT. EBT directly EBT. Okay.
అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఏంటమ్మా ఈబీటీ క్యాల్కులేట్ చేద్దాం. హౌ టు క్యాల్కులేట్ ఈబీటీ? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై కంబైన్డ్ లివరేజ్. కాంట్రిబ్యూషన్ జస్ట్ నో క్యాల్కులేటెడ్ 3,75,000 divided by combined leverage. What about the combined leverage? 24. 3,75,000 divided by 24. Tell me the value of EBT. 15,625. But unfortunately we don't need EBT, we need what? EAT. We need to calculate earnings after tax. How to calculate earnings after tax? EBT 15,625 minus tax kitna percentage? 30%. చెప్పండి, ఇంటూ 30% చేస్తే ఎంత? 4,600 and change something. బ్యాలెన్స్ ఎంత వస్తుందమ్మా? EAT 10,937.5. That is the answer for earnings after tax. Adenkama illustration number 3. Simple sir, we have started our story from contribution and we have used combined leverage. Direct lekkal land outam combined leverage use cheste earnings before tax. After subtracting the tax, then you'll get earnings after tax. Similarly, fourth one kuda manam discuss cheddam. A company had the following balance sheet as on 31st March 2020. సో బ్యాలెన్స్ షీట్ అబ్జర్వ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. ఆఫ్టర్ దట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేశాడు? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యానం ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ 4 crores అంట. చెప్పండి, ఫిక్స్డ్ కాస్ట్ ఏమనుకోవాలి? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్, బికాజ్ ఎనీహౌ ఎక్స్క్లూడింగ్ ఏమంటున్నాడమ్మా? ఇంట్రెస్ట్. అలాగే వేరియబుల్ ఆపరేటింగ్ కాస్ట్ రేషియో అంటమ్మా 65%. అలాగే నెక్స్ట్ టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో 2.5. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత పర్సెంట్ అమ్మా? 30%. అంటే ఇల్లుస్ట్రేషన్ డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే, ఒక న్యూ పాయింట్ మనకు కనిపించింది, దట్ ఈజ్ టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. ఇది కూడా దేనికి రిలేటెడ్? అన్ఫార్చునేట్లీ రేషియో అనాలిసిస్. సో టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో సేల్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. బట్ డీటెయిల్గా మనకు తెలుసు సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ టోటల్ అసెట్స్. ఇక్కడ ఎలాగో యావరేజ్ చేసేంత హడావిడి ఓవర్ యాక్షన్ లేదు కాబట్టి టోటల్ అసెట్స్. Generally they have taken the assumption that it is a sales method. That's why in తీసుకున్నాం ఇక్కడ మనం సేల్స్. మరి సేల్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ టైమ్స్ అన్నాడు సార్? 2.5. అంటే దీనిలో ఉన్న మ్యాజిక్ ఏంటి సార్ అంటే, ప్రీవియస్ ఇల్లుస్ట్రేషన్స్లో దే హ్యావ్ డైరెక్ట్లీ గివెన్ ద సేల్స్, బట్ హియర్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ద సేల్స్ బై ఆర్ ఓన్. ఒక 10 seconds టైం తీసుకుని సేల్స్ ఎంత వస్తుంది చెప్పండి అమ్మా సరదాగా అట్లా. సేల్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5. అదే స్పెషల్ పాయింట్, అదొక్కటి చెప్పేస్తే ఇంకా రప్ప చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంతమ్మా? 50 crores. అంతే కదా, పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. సేల్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ ఎంత వచ్చింది? ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్, దట్ ఈస్ 20 crores. So that's why sales is equal to 2.5 into total assets, that is equal to 2.5 into how many crores? 20 crores. Any crores vastudamma? 50 crores. That is the answer for what? Sales. మరి సేల్స్ 50 crores వచ్చింది కాబట్టి మిగతాదంతా సింపుల్గా మనం కంప్లీట్ చేయొచ్చు. ఒకసారి చూద్దామమ్మా. సేల్స్ చెప్పండి, ఎన్ని క్రోర్స్ అన్నారు సార్? 50 crores. आफ्टर दैट नेक्स्ट टाइम कंसिडर చేయాలి వేరియబుల్ కాస్ట్. बोलिए వేరియబుల్ కాస్ట్ कितना परसेंटेज दिया है? 65%. చెప్పండి ఫాస్ట్ గా. 50 crores into 65% ఎంత? 32 crores 50 lakhs. आफ्टर दैट మైనస్ చేస్తే కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 17 crores 50 lakhs. అండ్ ఆఫ్టర్ దట్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చడం అక్కడ డీటెయిల్గా? ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ 4 crores. ప్లస్ మైనస్ 4 crores చేస్తే విల్ గెట్ 13 crore 50 lakhs. ఆఫ్టర్ దట్ మైనస్ ఏం చేయాలమ్మా? ఇంట్రెస్ట్ ఇవ్వలేదు కదా అని చెప్పేంటి చిల్లవద్దు, ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ దేనికి రిలేటెడ్? డెట్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? బ్యాలెన్స్ షీట్. మరి బ్యాలెన్స్ షీట్ దగ్గరికి వెళ్ళిపోతే డెట్ క్లియర్గా మీకు తెలిసిపోతుంది. ఎంత పర్సంటేజ్ ఇచ్చాడమ్మా? 15% డెట్. ఎన్ని క్రోర్స్ అంట? 10 crores. బట్ మనకు కావాల్సింది డెట్టా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. 10 into కిतना పర్సంటేజ్? 15%. ఏమొస్తుందమ్మా? 1.5. అంటే 1 crore 50 lakhs ఈజ్ ది ఆన్సర్. సో 1 crore 50 lakhs ఇంట్రెస్ట్ తీసుకుందాం. మైనస్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఈబీటీ. ఎన్ని క్రోర్స్ వచ్చింది సార్? 12 crores. మైనస్ ఏం చేయాలి? ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడమ్మా సరదాగా అక్కడ మనకి? 30%. సో 30% మైనస్ చేస్తే ఎంత వచ్చిందమ్మా మనకి? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 8 crore 40 lakhs. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. Income statement is very simple, but only specialty of this illustration is we need to calculate sales by our own.
అక్కడ ఏ పాయింట్ ఇచ్చాడు? టర్న్ ఓవర్ రేషియో. దాన్ని యూజ్ చేసుకుని చేయాలి. ఆఫ్టర్ దట్ చూడండి అమ్మా, ఇంకా అవి కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఎర్నింగ్స్ పర్ షేర్ అంట, ఇది కూడా కొత్త మనకి. ఎర్నింగ్స్ పర్ షేర్, బట్ ఇంటర్ప్రిట్ చేసుకోండి. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే యూ నీడ్ టు టేక్ టోటల్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్స్. పర్ షేర్ అంటున్నాడు కాబట్టి డివైడెడ్ బై ఏం చేయాలమ్మా? నెంబర్ ఆఫ్ షేర్. As we already calculated, earnings after tax anna, earnings available to equity shares anna, both are same. After that we have to consider number of shares. మరి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని షేర్స్ అనేది మనం చూద్దామమ్మా. 50 lakh షేర్స్. మరి 50 lakh షేర్స్ అంటే కెన్ వి కాల్ ఇట్ యాజ్ అ 1/2 crore? సారల్స్ ఏంటి, డైరెక్ట్లీ ఏంటి 50 lakhs తీసుకుందాం. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 8 crore 40 lakhs డివైడెడ్ బై 50 lakhs. చెప్పడమ్మా ఈపీఎస్ ఎంత వచ్చిందో? 16.8. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎర్నింగ్స్ పర్ షేర్. చూడండి ఎంత వచ్చిందో, 16.8 per share. ఆఫ్టర్ దట్ ఈ లివరేజెస్ అన్ని చీప్ అమ్మ. ఆపరేటింగ్ లివరేజ్ ఇస్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటీ. చెప్పండి ఏం చేయాలి? 17,50,000 డివైడెడ్ బై 13,50,000. ఆఫ్టర్ దట్ ఫినాన్షియల్ లివరేజ్ ఎలా వస్తామా? ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ. 13,50,000 డివైడెడ్ బై 12 lakhs. ఆఫ్టర్ దట్ కంబైన్డ్ లివరేజ్ ఎలాగొస్తుందమ్మా? ఇక్కడ 17,50,000 డివైడెడ్ బై ఈబీటీ. 17,50,000 డివైడెడ్ బై 12 lakhs. ఓకేనా? దట్స్ హౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్? లివరేజెస్. సో మొత్తం కూడా ఏంటమ్మా, సింపుల్గానే ఉంటాయి. బట్ ఏదో ఒక ఇల్లుస్ట్రేషన్లో, ప్రతి ఇల్లుస్ట్రేషన్లో ఒక స్పెషల్ పాయింట్ ఉంటుంది అంతే. అండ్ ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6. బట్ ఇల్లుస్ట్రేషన్ 6 కూడా సింపులే, బట్ ఇంటర్ప్రిటేషన్ అనేది నార్మల్లీ అంత త్వరగా రాదనమాట. Calculate the operating leverage, financial leverage and combined leverage from the following data under situation 1, 2 and financial plan A and B. Installed capacity 4,000 units. Installed capacity, total capacity ఎంత? 4,000 units. బట్ మనం ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని చేయాలని రూల్ ఉందా? నో. యాక్చువల్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ ద టోటల్ కెపాసిటీ ఆబ్వియస్లీ. సో హియర్ ద యాక్చువల్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఈజ్ ఓన్లీ 75% ఆఫ్ కెపాసిటీ. సో టెల్ మీ ద యాక్చువల్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ 4,000 units into 75%. You'll get how much? 3,000. అంటే we have to calculate the income statement for 4,000 units or 3,000 units? 3,000 units only. Selling price per unit ఎంత? 30. Variable cost ఎంతమ్మా? 15 per unit. Under situation 1 we need to consider the fixed cost. As we already said, only fixed cost అని ఇచ్చిన we have to treat it as what? Operating fixed cost. 15,000 under situation 1, 20,000 under situation 2. అంటే we have to consider two different ways. There are two independent ways. First way is we need to consider operating fixed cost 15,000. Second way is we need to consider operating fixed cost as a 20,000. And income statement చేయాల్సి వస్తుంది 2. బట్ ఇక్కడతో స్టోరీ ఎండ్ అవ్వలేదమ్మా. క్యాపిటల్ స్ట్రక్చర్లో మళ్ళీ ఫినాన్షియల్ ప్లాన్ తీసుకోవాలి. ఫినాన్షియల్ ప్లాన్లో 2 plans ఉన్నాయి, ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. మరి ప్లాన్ ఏ కేసులో ఈక్విటీ ఎంత ఉందమ్మా? 10,000. డెట్ ఎంత ఉందమ్మా? 10,000. ప్లాన్ బిలో ఈక్విటీ ఎంతమ్మా? 15,000. డెట్ ఎంతమ్మా? 5,000. ఇఫ్ అట్ ఆల్ యూ అబ్జర్వ్ ద ఎంటైర్ సినారియో, ద టోటల్ క్యాపిటల్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ ద ప్లాన్స్, 20,000 and 20,000. అంటే సేమ్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, సేమ్ లెవెల్ ఆఫ్ క్యాపిటల్, బట్ ద డిఫరెన్స్ ఈజ్ అబౌట్ డిఫరెన్స్ ఇన్ డెట్ ఈక్విటీ మిక్స్చర్. డెట్ ఈక్విటీ మిక్స్చర్ సేమ్ ఉందా? చేంజ్ ఉందా? చేంజ్. ప్లాన్ ఏ కేసులో ఎంత ఉందమ్మా? 10,000 to 10,000. ప్లాన్ బి కేసులో ఎంత ఉందమ్మా? ఇక్కడ 15,000 to 5,000. ఈ ఫినాన్షియల్ ప్లాన్ వల్ల మన ఇన్కమ్ స్టేట్మెంట్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అవుతుందమ్మా? ఎఫెక్ట్ అవుతుందా? ఎలా ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి? ఇంట్రెస్టా? పక్కా. ఇక్కడ డెట్ ఇన్ కేస్ ఆఫ్ అ ప్లాన్ ఏ ఇట్ ఈస్ 10,000, ఇన్ కేస్ ఆఫ్ అ ప్లాన్ బి ఇట్ ఈస్ 5,000. సిన్స్ డెట్ ఈస్ చేంజింగ్, కరస్పాండింగ్లీ ఇంట్రెస్ట్ విల్ ఆల్సో బి చేంజ్. అంటే ఓవరాల్గా వీఆర్ హ్యావింగ్ 2 different ways for situation 1 and situation 2. If at all you adopt situation 1, again you will be having 2 different ways. One is plan A and plan A. Or else again you choose situation 2. ఆ situation 2కి ఏముంటాయేమో మనకి? ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. అంటే ఓవరాల్గా మన కళ్ళ ముందు ఎన్ని కాలమ్స్ మనం కన్సిడర్ చేసుకుంటాం సార్ అంటే 4 columns. వన్ ఈజ్ 1A 1B, నెక్స్ట్ ఏంటమ్మా? 2A 2B. అది ఎలాగనే చూద్దామమ్మా క్యాల్కులేషన్, ఇప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే 2 situations ఉన్నాయి. 2 situations ఉన్నాయని బాధపడుతుంటే మళ్ళీ మనోడు ఓవర్ యాక్షన్ చేసి ఏమి ఇచ్చాడమ్మా? 2 financial plans ఇచ్చాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి.
ఐదర్ నువ్వేం చేయొచ్చు, సిచ్యువేషన్ 1 తీసుకుని ప్లాన్ ఏ అడాప్ట్ చేయొచ్చు, ఆర్ సిచ్యువేషన్ 1 ప్లాన్ బి, ఆర్ సిచ్యువేషన్ 2 అడాప్ట్ చేసుకుని ప్లాన్ ఏ 2A అంటాం. సిచ్యువేషన్ 2 అడాప్ట్ చేసుకుని ఏం అడాప్ట్ చేయొచ్చు అమ్మా, ప్లాన్ బి. 1A 1B, నెక్స్ట్ ఏంటమ్మా 2A 2B. మరి వీటి క్యాల్కులేషన్ చూద్దామమ్మా, ఫాస్ట్గా చెప్పండి. స్టోరీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, సేల్స్. మరి సేల్స్ అంటున్నాం కాబట్టి 4000 తీసుకోవాలా 3000 తీసుకోవాలా, 3000. మరి 3000 ఇంటూ ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటమ్మా, సెల్లింగ్ ప్రైస్, ఇంటూ ఏం చేయాలమ్మా 30. చెప్పండి ఎంత వస్తుందో, 90,000. ఆఫ్టర్ దట్ ఎంతమ్మా 90,000, 90,000 అండ్ 90,000 అన్నిటికి ఏంటమ్మా సేమ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మైనస్ ఏం చేయాలి, వేరియబుల్ కాస్ట్. మరి వేరియబుల్ కాస్ట్ 30,000 ఇంటూ ఎంత ఉందమ్మా ఇక్కడ 15, దట్ ఈస్ ఈక్వల్ టు 45,000, 45,000, 45,000 అండ్ 45,000. బ్యాలెన్స్ ఏమొస్తుంది, కాంట్రిబ్యూషన్. చెప్పండి కాంట్రిబ్యూషన్ ఎంతో, 45,000, 45,000, 45,000 అండ్ 45,000. మైనస్ ఏం చేయాలి, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఫ్రమ్ హియర్ ద స్టోరీ బిగిన్స్. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫస్ట్ ఏమంటున్నామమ్మా 1A, అంటే అల్టిమేట్లీ సిచ్యువేషన్ 1. Since it is situation 1, tell me situation 1's operating fixed costs are 15,000. So that's why we need to consider the 15,000. Coming to the next one, 1B. అది ప్లాన్ ఏనా బీనా అనేది సెకండరీ, సిచ్యువేషన్ 1 కాబట్టి హియర్ ఆల్సో వీ నీడ్ టు కన్సిడర్ వాట్ 15,000. కమింగ్ టు ద నెక్స్ట్ లాస్ట్ 2 కాలమ్స్. ఇక్కడ సిచ్యువేషన్ ఏమంటున్నామమ్మా 2. వెదర్ ఇట్ మే బి A or B, that is a secondary thing. We are going to discuss that in the interest. But here it is about operating fixed cost, situation 2 కాబట్టి చెప్పండి ఏం తీసుకోవాలమ్మా అక్కడ 20,000. So that's why we need to consider here 20,000 and 20,000. చెప్పండి అమ్మా బ్యాలెన్స్ EBIT ఎంత వస్తుంది, 20,000. 20 30 30,000. నెక్స్ట్ 30,000. నెక్స్ట్ 25,000. నెక్స్ట్ 25,000. మైనస్ ఏం చేయాలమ్మా, ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ ఎలా తీసుకోవాలి సార్ అంటే 1 అన్నాం కరెక్టే. ఫస్ట్ కాలం ప్లాన్ ఏనా ప్లాన్ బినా, ప్లాన్ ఏ. మరి ప్లాన్ ఏ కేసులో ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేస్తాను చెప్పండి అమ్మా. ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాన్ ఏ ఎంత 10,000 ఏంటమ్మా, అది నార్మల్లీ డెట్. అది మనకు కావాల్సిన డెట్టా ఇంట్రెస్టా, ఇంట్రెస్ట్ ఎంత పర్సంటేజ్ 20%. సో ఆబ్వియస్లీ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ 10,000 ఇంటూ 20% విల్ గెట్ హౌ మచ్ 2,000. అండ్ నెక్స్ట్ చెప్పండి అమ్మా, నెక్స్ట్ ప్లాన్ ఏనా ప్లాన్ బినా, ప్లాన్ బి. మరి ప్లాన్ బి కాబట్టి అక్కడ ఎంత డెట్ రేజ్ చేయాలి 5,000. 5,000 ఇంటూ ఎంత పర్సంటేజ్ అమ్మా 20%. బోలే కిतना आएगा 1,000. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం తీసుకోవాలో మీరే చెప్పండి. నెక్స్ట్ కాలంలో 2,000 1,000 2,000. బికాజ్ అక్కడ ఏంటి సిచ్యువేషన్ 2 ఏంటనే సంబంధం లేదు, ప్లాన్ ఏ కాబట్టి దేర్ యూనిట్ టు కన్సిడర్ వాట్ 2,000. లాస్ట్ ఏంటమ్మా 1,000. సో బ్యాలెన్స్ చెప్పండి ఎంత వస్తుందో 28,000. ఆఫ్టర్ దట్ 29,000. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి 23,000. లాస్ట్ ఏంటమ్మా 24,000. దిస్ ఇస్ ద ఈబిటీ. అంతా కాదు, ఇంతకీ ఏం క్యాలిక్యులేట్ చేయాలనేది ఇంపార్టెంట్ కదా. ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, లివరేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి లివరేజెస్ అంటే సింపుల్ కదమ్మా, ఇంకేం చేయాలి, ఆపరేటింగ్ లివరేజ్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. ఫినాన్షియల్ లివరేజ్ ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. కంబైన్డ్ లివరేజ్ ఏంటమ్మా, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. జస్ట్ బై అబ్జర్వింగ్ దాట్ ఇన్కమ్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్ లివరేజెస్. ఓకేనా. ఇంతటితోటి మనకేం కంప్లీట్ అయిపోయిందమ్మా, ఇల్లస్ట్రేషన్ నెంబర్ 6. సేమే కాకపోతే ఏంటి ఇంటర్ప్రిటేషన్ దగ్గర ఇబ్బంది అవుతుంది. ఇల్లస్ట్రేషన్ 6 ఫస్ట్ చదివినప్పుడు అర్థం కాదు. ఏం చేయాలి, 2 సిచ్యువేషన్స్ 2 ప్లాన్స్. దట్స్ వై 2 into 2 ఎంత వస్తుంది 4. 1A 1B, దట్ ఈస్ ద వే. 2A 2B. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇల్లస్ట్రేషన్ 7 చాలా ఇంపార్టెంట్. The capital structure of PS Limited for the year ended 31st March 2020 consisted as follows. క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉందంటమ్మా, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈజ్ 10 lakhs. 10% డిబెంచర్స్ ఎంత ఉందంట 10 lakhs. And during the year 2019-20, sales decreased to 1 lakh units as compared to 1,20,000 in the previous year. Previous year lo the sales units are 1,20,000. But the current year it has been reduced to how much, sir? 1 lakh units. Both are same, both are not same. Both are not same. However, the selling price stood at 12 rupees per unit and variable cost stood at 8 rupees per unit for the both the years. And ultimately it is a story about 2 years. Last year units sold are 1,20,000. Current year units sold are 1 lakh.
Coming to the sales price per unit for the both the years are 12. Variable cost per unit for the both the years are 8. And coming to the next one, the fixed expenses were at 2 lakhs per annum and income tax rate are 30%. So fixed cost entama 2 lakhs per annum, income tax rate enta 30%. You are required to calculate the following. ఏం క్యాల్కులేట్ చేయాలి? ద డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ అట్ 1,20,000 యూనిట్స్ అండ్ 1 lakh units, డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ అట్ 1,20,000 యూనిట్స్ అండ్ 1 lakh units, percentage change in EPS. And ultimately we need to calculate what? Leverages. But before calculating the leverages, we have to prepare what? Income statement. మరి ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది మనం ప్రిపేర్ చేద్దాం. జస్ట్ టేక్ 2 minutes ఆఫ్ టైం. సో 2 minutes ఆఫ్ టైం తీసుకుని పర్టికులర్స్ లాస్ట్ ఇయర్ 1,20,000, కరెంట్ ఇయర్ 1 lakh unitsకి ట్రై టు కంప్లీట్ ద ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫర్ బోత్ ద సిచ్యువేషన్స్. సరే చెప్పడం, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 1,20,000 units అయితే ఎంత? 1 lakh. ఎక్సలెంట్. అలాగే నెక్స్ట్ 1 lakh units అయితే కరెంట్ ఇయర్లో 70,000. సరే ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. సో 2 different ఇయర్ స్టోరీ మనం ప్లాన్ చేసుకున్నాం. వన్ ఈజ్ లాస్ట్ ఇయర్ అండ్ అనదర్ వన్ ఈజ్ కరెంట్ ఇయర్. ఎస్, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ ఎంతమ్మా? 1,20,000 units. మరి ప్రీవియస్ ఇయర్ 1,20,000 units కాబట్టి సేల్స్ చెప్పడమ్మా ఫాస్ట్గా. 1,20,000 ఇంటూ 12 ఎంత వస్తుంది మనకి? 14,40,000 మైనస్ వేరియబుల్ కాస్ట్ ఏం చేయాలి? 1,20,000 ఇంటూ 8 we get 9,60,000 and we get contribution 4,80,000 minus operating fixed cost ఎంత? 2 lakhs. EBIT ఎంత వస్తుంది? 2,80,000 minus interest. we need to consider what? Debt into percentage. 10 lakh into 10% ఎంత వస్తుందమ్మా మనకి? 1 lakh. The same has been considered here. 1 lakh, 1,80,000 minus tax. Tax ఎంత percentage అని చెప్పడం అక్కడ? 30%. Since tax rate is 30%, we have to consider EBT into 30%, 54,000. Balance ఎంత వస్తుంది? 1,26,000. సేమ్ అదే ప్రాసెస్లో కరెంట్ ఇయర్ 1 lakh unitsకి క్యాల్కులేట్ చేస్తే సేల్స్ 12 lakhs దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందమ్మా? 70,000. ఇదంతా కాదు, ఎందుకు క్యాలిక్యులేట్ చేసిన టైం పాస్ కంటేనో ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్? ఫినాన్షియల్ లివరేజ్. హౌ టు క్యాలిక్యులేట్ ద ఫినాన్షియల్ లివరేజ్? EBIT డివైడెడ్ బై EBT. సింపుల్ సార్. ప్రీవియస్ ఇయర్ అయితే 2,80,000 డివైడెడ్ బై 1,80,000. అదే కరెంట్ ఇయర్ అయితే 2 lakhs డివైడెడ్ బై 1 lakh. చూడండి ఎంత వచ్చిందో? 1.55 అండ్ అచీవ్. అదే ఆపరేటింగ్ లివరేజ్ అయితే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT 4,80,000 డివైడెడ్ బై 2,80,000 ఎంత? 1.714. 4 lakh డివైడెడ్ బై 2 lakhs we get 2. And coming to the next one, EPS, earnings per share. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే సింప్లీ ఏం చేయాలి? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ ఎల్స్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. 1,26,000 డివైడెడ్ బై, ఈస్ దెర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్స్? ఎస్. 10 lakhs is the capital divided by 100 is the face value. వద్దన్నా కూడా ఎంత వచ్చేస్తుంది? 10,000. Simply you have to divide it with 10,000. You'll get 12.6. 70,000 divided by 10. You'll get 7. This is all about illustration number 7. And coming to the next one, illustration number 8. మరి illustration 8 ఒకసారి చూడండి అమ్మ. ఇక్కడ జనరల్లీ 2 కంపెనీస్ ఇచ్చాడు, A and B. Variable expenses as a percentage of sales and the percent and 60%. If at all sales is 100, variable cost we have to take is 60%. Interest entama 1 lakh. Degree of operating leverage anta 4:1. Degree of financial leverage anta 3:1. Income tax rate ఎంత percent amma? 30%. B case లో 50%, 4 lakhs, 3:1, 5:1 and 30%. If at all you do company A, the same process has to be applied to company B. Simply you need to prepare what? Income statement. మరి ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్ అమ్మ. మొత్తం అంతా కూడా ఏంటి పిచ్చి పిచ్చుకుంటుంది. ప్రీవియస్ ఇల్లుస్ట్రేషన్లో వీ యూస్ టు స్టార్ట్ ఫ్రమ్ సేల్స్, బట్ జనరలీ హియర్ దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ సేల్స్. మరి స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మీరు చెప్పండి అమ్మా. రేషియో అనాలిసిస్ చేశాం కదా, ఎక్కడి నుంచి అమ్మా? ఇంట్రెస్ట్. బికాస్ హియర్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ ద రేషియోస్ టైమ్స్ పర్సంటేజెస్. But out of the total information, there will be one particular information where it is represented in rupees. అదేంటమ్మా మనకి? ఇంట్రెస్ట్.
సో ఇంట్రెస్ట్ కాబట్టి స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇంట్రెస్ట్. ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటే ఆ ఇంట్రెస్ట్ని లింక్ చేస్తూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మనం యూజ్ చేయాలి. చెప్పండి, ఇంట్రెస్ట్ని లింక్ చేస్తూ మీకు కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అవుట్ ఆఫ్ ద 4 రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్స్? ఏంటమ్మా? ఫినాన్షియల్ లివరేజ్. వై నాట్ ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ ఈజ్ a relationship between variable cost and sales. There is nothing to do with the interest. And coming to the next one, operating leverage. It's just a ratio between contribution and EBIT. Contribution EBIT కి మధ్యలో ఏముంటుంది? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. అక్కడెక్కడైనా మీకు ఇంట్రెస్ట్ కనబడుతుందా? నో. బట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫినాన్షియల్ లివరేజ్. EBIT డివైడెడ్ బై EBT. ఇన్ బిట్వీన్ ఏముంటుందమ్మా మనకి? ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఒక 1 minute టైం తీసుకుని మీరు ఏం చేస్తారు సార్ అంటే యూజ్ దిస్ 2 ఇన్ఫర్మేషన్స్ లైక్ ఇంట్రెస్ట్ అండ్ డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజెస్. ఈ 2 ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ట్రై టు టెల్ మీ EBIT అండ్ EBT. అది అయిపోయిందంటే ఇల్లస్ట్రేషన్ అయిపోయినట్టే. జస్ట్ కంపెనీ ఏకి చూద్దాం. చెప్పడం ఎంత వచ్చింది? EBIT 1,50,000. EBT ఎంతమ్మా? 50,000. సార్ చూద్దాం మరి క్యాల్కులేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చింది ఏంటమ్మా? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు సార్ ఇక్కడ? 1 lakh. మరి ఇంట్రెస్ట్ 1 lakh ఎలా వస్తుందమ్మా? EBIT మైనస్ EBT ఈజ్ ఈక్వల్ టు 1 lakh అనొచ్చా? బికాస్ వీ నో దట్ EBIT మైనస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు EBT. దట్ ఈస్ EBIT మైనస్ EBT ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్, విచ్ ఈస్ EBIT మైనస్ EBT ఈజ్ ఈక్వల్ టు 1 lakh. That is the difference between EBIT and EBT. That is the equation number 1. And coming to the equation number 2, financial leverage is equal to EBIT divided by EBT is equal to entama financial leverage 3. So EBIT is equal to 3 EBT anacha. We call it as equation number 2. ఈ ఈక్వేషన్ 2ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి అమ్మా. కెన్ వి మాడిఫై EBIT as 3 EBT? మాడిఫై చేయొచ్చు కదా. సో అలాగే ఇక్కడ నోట్ చేద్దామమ్మా. EBIT దగ్గర 3 EBT మైనస్ EBT ఈజ్ ఈక్వల్ టు 1 lakh. బ్యాలెన్స్ ఎంత? 2 EBT ఈజ్ ఈక్వల్ టు 1 lakh. దీన్ని సాల్వ్ చేస్తే EBT ఈజ్ ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా ఆన్సర్? 50,000. అంటే 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుని వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ ది EBT. మరి EBT అయిన తర్వాత EBIT ఎలా క్యాల్కులేట్ చేయొచ్చమ్మా? సింపుల్ సార్. EBIT ఈజ్ ఈక్వల్ టు 3 EBT కాబట్టి 3 into 50,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,50,000. EBIT 1,50,000, EBT ఎంతమ్మా? 50,000. ఇది వచ్చేసింది కాబట్టి రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏంటి ఈజీగా మనం కంప్లీట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఫినాన్షియల్ లివరేజ్ 3, EBIT is equal to 3 EBT, equation number 1. EBIT minus EBT is equal to interest. ఆ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసు మనకెంతమ్మా? 1 lakh. EBITని ఎలా సబ్స్టిట్యూట్ చేసాం మనం? 3 EBIT. సో 3 EBIT minus 3 EBT minus EBT we get 2 EBT. EBT ఎంత వచ్చిందమ్మా? అల్టిమేట్లీ 50,000. ఆ 50,000 అండ్ EBIT 1,50,000ని సరదాగా ఇక్కడ ఏం చేయాలమ్మా? సబ్స్టిట్యూట్ చేయడమే. 1,50,000 అండ్ 50,000. ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్ మనం కంప్లీట్ చేద్దామమ్మా. ట్యాక్స్ రేట్ ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు క్వశ్చన్లో? డైరెక్ట్గా అక్కడ 30%. సో 30% ట్యాక్స్ రేట్ యుల్ గెట్ 15,000. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 35,000. ఫస్ట్ ఆఫ్ ఎలా కంప్లీట్ చేస్తాం సార్ అంటే వీఆర్ క్లియర్లీ హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ అంతా 4:1. సో ఆపరేటింగ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు 4:1 అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT ఈజ్ ఈక్వల్ టు 4. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 4 into EBIT. Then what about the contributions are 4 into EBIT? Just now we have calculated EBIT, right? ఎంత? 1,50,000. ఎంత వస్తుందో మనకి? 6 lakh. The same has been substituted here. And after that ultimately you need to calculate as sales. What is the hint for that calculation of sales, sir? Variable expenses as a percentage to sales. And the percent amma? 60%. So what is the meaning of that? If at all sales is 100, variable cost ఎంత అవుతుందమ్మా? 60. Balance contribution will be 40. Just now we have calculated the 6 lakhs of a contribution which is equivalent to 40. 6 lakhs 40 కి ఈక్వల్ అయితే 100కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 6 lakhs డివైడెడ్ బై 40 into 100 ఎన్ని ల్యాక్స్ వస్తుందమ్మా? 15 lakhs. ఓకేనా? అర్థమవుతుందా? అట్లా మనం రివర్స్ క్యాల్కులేషన్ చేయాలి. ఫస్ట్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామమ్మా? ఇంట్రెస్ట్.
After that we got EBIT and EBT. Next, second of completion is very easy. EBT minus tax we get EIT. First of complication. First of ఎలాగమ్మా క్యాలిక్యులేట్ చేయాల్సింది? EBIT యూజ్ చేసుకుని we need to calculate contribution with the help of what? Operating leverage. With the help of a contribution, again you have to move upwards. Like we need to calculate వేరియబుల్ కాస్ట్ అండ్ సేల్స్. దేన్ని యూజ్ చేసుకుని? వేరియబుల్ ఎక్స్పెన్స్ టు సేల్స్ ప్రపోర్షన్. సేమ్ ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కంపెనీ బీది కూడా ఏంటమ్మా క్యాల్కులేట్ చేస్తే సేమ్ ప్రాసెస్లో ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వస్తుంది? 70,000. ఆఫ్టర్ దట్ బీబీట్లో ఏంటమ్మా కమెంట్ చేయాలి. కమెంట్ అంటే ఏం లేదు, లివరేజ్ అనేది ఏ కేసులో హయ్యర్ ఉంది, ఏ కేసులో లోవర్ ఉంది అని చెప్పి ఏంటమ్మా కమెంట్ చేయాలి, అంతే. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 8. సో ఇక్కడతో ఏంటి, వన్ సెట్ ఆఫ్ ఇల్లుస్ట్రేషన్స్ మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇల్లుస్ట్రేషన్స్ మనం డిస్కస్ చేసుకోవాలి అంటే సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. మరి సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటి సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్స్ చెప్పండి. బై ద ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్ వద్దన్నా కానీ ఏంటమ్మా ఫార్ములాస్ గుర్తుంటాయి. ఫస్ట్ మీకు తెలిసిన ఫార్ములాస్ చెప్పండి. ఆపరేటింగ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటి. ఫైనాన్షియల్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈబీఐటి డివైడెడ్ బై ఈబీటీ. కంబైన్డ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీటీ. అక్కడ లివరేజ్ అన్న రిస్క్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇవి ఫస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ మనకు తెలిసిందే, దాన్ని బేస్ చేసుకుని ఇల్లుస్ట్రేషన్స్ ఇప్పుడు డిస్కస్ చేసాం. అండ్ కమింగ్ టు ద సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఎలా మనం మాడిఫై చేసాం సార్ అంటే సెకండ్ సెట్ ఆపరేటింగ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ రెసిప్రోకల్ చేస్తాం, బట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రీవియస్ వన్ మనకు లాజికల్లీ తెలుసు, కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటి. Now it's just a reciprocal. Percentage change in EBIT divided by percentage change in contribution. అలా ఎలా అనే డౌట్ రావచ్చమ్మా, అది విత్ ప్రూఫ్ ఏంటి, రెండు సేమ్ ఆన్సర్ వస్తుందని చెప్పి నేను చూపిస్తాను. అండ్ కాబట్టి ద నెక్స్ట్ వన్ ఫినాన్షియల్ లివరేజ్. చెప్పండి ఫార్ములా ఏమవుతుందో? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటి. కంబైన్డ్ లివరేజ్ ఫార్ములా ఏంటమ్మా? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్. ఓకేనా? జస్ట్ ఏం చేసామమ్మా, రెసిప్రోకల్. ఒకసారి చూడకుండా చెప్పండి. ఆపరేటింగ్ లివరేజ్ ఫస్ట్ ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటి. నెక్స్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్. ఫైనాన్షియల్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫార్ములా ఈబీఐటి డివైడెడ్ బై ఈబీటీ. సెకండ్ ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటి. కమింగ్ టు ద లాస్ట్ వన్ కంబైన్డ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీటీ. సెకండ్ ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్. అది కరెక్టా కాదా అనేది విత్ ప్రూఫ్ చూడాలా లేదా? ఎస్. సో దట్స్ వై ఏంటమ్మా సింపుల్గా ఒక ఇన్కమ్ స్టేట్మెంట్ మనం తీసుకుందాం. ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఓవరాల్గా 2 years సిచ్యువేషన్ అమ్మా నేను తీసుకునేది. ఫస్ట్ ఇయర్ సిచ్యువేషన్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చి 10,000 యూనిట్స్. సెకండ్ ఇయర్ సేమ్ ఉండాలని రూల్ లేదు కదా, సరదాగా ఏంటి ఇంక్రీజ్ చేద్దాం 15,000 యూనిట్స్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ ఆఫ్ ఇయర్ 1. ఇయర్ 1 ఇన్కమ్ స్టేట్మెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేమ్ దాన్ని మ్యాపింగ్ చేసుకుని ఇయర్ 2 మీరే కంప్లీట్ చేయాలి. మరి ఇయర్ 1 స్టోరీ చెప్పండి సార్ అంటే సేల్స్ 10,000 యూనిట్స్. వీ షుడ్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ సేల్స్ పర్ యూనిట్. లెట్ us assume it as 10. 10,000 into 10 ఎంత వస్తుందమ్మా? 1 lakh మైనస్ వేరియబుల్ కాస్ట్ లెట్ us say 10,000 into ఒక 4 అనుకుందాం. ఎంత వస్తుందమ్మా మనకి? 40,000. బ్యాలెన్స్ బోలియా కిतना आएगा? 60,000 మైనస్ వీ నీడ్ టు కన్సిడర్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. Let us assume operating fixed cost is 20,000. బ్యాలెన్స్ చెప్పండి ఎంత వస్తుందో? 40,000. ఈ 40,000 ఏమంటాం నార్మల్లీ మనం? ఈబీఐటి. ప్రీవియస్లీ ఇట్ ఈస్ కాంట్రిబ్యూషన్. అండ్ ఆఫ్టర్ దట్ మైనస్ ఏం చేయాలమ్మా? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ లెట్ us assume it is 10,000. ఏదో ర్యాండమ్గా తీసుకుంటే ఇన్ఫర్మేషన్స్ ఇవి. ఆఫ్టర్ దట్ యుల్ గెట్ 30,000. ఈ 30,000 ఏమవుతుందమ్మా? ఈబీటీ. ఇక్కడతో ఆగుతాం మనం? నో, ట్యాక్స్ క్యాల్కులేట్ చేయాలి. 30%. చెప్పండి ఎంత వస్తుందో మనకి? 30% అంటే 9,000. బ్యాలెన్స్ విల్ గెట్ 21,000. We call it as earnings after tax or else earnings available to equity shares divided by number of shares చేయాలి. Let us assume it as 1,000. Finally we'll get earnings per share. 21,000 divided by 1,000 ఎంత వస్తుందమ్మా? 21. This is the story of year 1 year 2 year 1. మరి ఇయర్ 1 స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీగా ఉంటామా మనం? నో. పని పాట లేక ఇన్కమ్ స్టేట్మెంట్ కనిపించిన వెంటనే ఏం క్యాల్కులేట్ చేయాలనిపిస్తుందమ్మా? లెవరేజెస్.
మరి లివరేజెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్ అండ్ కంబైన్డ్ లివరేజ్. చెప్పండి ఫస్ట్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటి. టెల్ మీ ద కాంట్రిబ్యూషన్స్ ఆర్ 60,000 డివైడెడ్ బై ఈబీఐటి ఎంత 40,000. ఎంత వచ్చింది చెప్పండి 1.5. ఆఫ్టర్ దట్ ఫైనాన్షియల్ లివరేజ్ ఈబీఐటి డివైడెడ్ బై వాట్ ఈబీటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఈబీఐటి డివైడెడ్ బై ఈబీటీ ఎంత వస్తుంది 40,000 డివైడెడ్ బై ఈబీటీ ఎంతమ్మా 30,000. టెల్ మీ ద వాల్యూ ఫర్ దట్ 1.33. కంబైన్డ్ లివరేజ్ ఎంత వస్తుందమ్మా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీటీ 60,000 డివైడెడ్ బై 30,000 వి గెట్ 2. ఆర్ ఎల్స్ ఇంకొక వేలో కూడా చేయొచ్చమ్మా కంబైన్డ్ లివరేజ్ ఆపరేటింగ్ లివరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లివరేజ్. చెక్ చేసుకోండి 1.5 ఇంటూ 1.3333 యుల్ గెట్ ద సేమ్ ఆన్సర్, దట్ ఈజ్ 2. ఓకేనా 1.9999 సంథింగ్ ఏదో వస్తుంది. ఓకే సో ఏంటమ్మా అది కంబైన్డ్ లివరేజ్. సో ఏ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసాం ఇయర్ 1. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇయర్ 2లో 15,000 యూనిట్స్ ఉంది కదా, ఆ 15,000 యూనిట్స్కి ఈపీఎస్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పండి. చెప్పడం ఎంత వచ్చింది 42. సో చూద్దాం ఫస్ట్ సేల్స్ ఎంత తీసుకోవాలి సార్ 15,000 into 10 that is equal to 1,50,000. Variable cost ఎంతమ్మా 15,000 into 4 we get how much 60,000. బ్యాలెన్స్ చెప్పండి ఎంత వచ్చిందో 90,000. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా 20,000. బ్యాలెన్స్ చెప్పండి ఎంత వచ్చిందో 70,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పండి అమ్మా సేమ్ 10,000. we got 60,000. అండ్ ఆఫ్టర్ ద ట్యాక్స్ ఎంత పర్సెంట్ అమ్మా 30%. ఎంత 80,000. బ్యాలెన్స్ చెప్పండి ఎంత వచ్చిందో 42,000. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని షేర్స్ అమ్మా 1000. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎంత 42. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటమ్మా 42 ఈపీఎస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసి ఆన్సర్ సేమ్ వస్తున్నా లేదనేది చూద్దాం. మరి సెకండ్ సెట్ కావాలి అంటే యూ షుడ్ క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ అన్నిటికీ చేసుకుంటూ వెళ్దాం. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ చెప్పండి అమ్మా ఏమవుతుందో 1,50,000 minus 1 lakh divided by 1 lakh. You have to take 1 lakh in the denominator because 1 lakh is the base year 1. అండ్ అలాగే నువ్వు క్యాలిక్యులేట్ చేసిన లివరేజెస్ కూడా ఏ ఇయర్ కమ్మా ఇయర్ 1. దట్ ఈస్ ద రీజన్ హీరో ఆఫ్ ద స్టోరీ ఎవరు ఇక్కడ ఇయర్ 1. దట్స్ వై ఇయర్ 1 హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అ బేస్ ఇయర్. చెప్పండి ఎంత పర్సెంట్ వచ్చింది 50%. ఇంక్రీజా డిక్రీజా ఇంక్రీజ్. అండ్ అలాగే నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ చూడండి అమ్మా 60,000 minus 40,000 divided by 40,000 ఎంత పర్సెంట్ 50% ఇంక్రీజ్. 90,000 minus 60,000 divided by 60,000 30,000 by 60,000 ఎంత 50%. ఇంక్రీజా డిక్రీజా ఇంక్రీజ్. కమిట్ ద నెక్స్ట్ వన్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ 20,000 20,000 ఎంతమ్మా 0%. అండ్ కమిట్ ద నెక్స్ట్ వన్ 70,000 minus 40,000 divided by 40,000 చెప్పండి ఎంత వచ్చిందో 75%. నెక్స్ట్ ఏంటమ్మా 0%. 60,000 minus 30,000 divided by 30,000 ఎంత పర్సెంట్ 50. సారీ సో క్యాల్కులేషన్ ఒకసారి చెప్పండి అమ్మా 60,000 minus 30,000 divided by 30,000 కరెక్ట్గా చెప్పండి ఎంత ఆన్సర్ వస్తుందో 1%. 100%. బికాజ్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే 60 minus 30 ఎంతమ్మా 30,000 డివైడెడ్ బై 30,000. 30,000 ఇంకొక 30,000 యాడ్ అయింది అంటే 100% ఏమైపోయిందమ్మా ఇక్కడ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 18,000 minus 9,000 డివైడెడ్ బై 9,000 ఎంత వస్తుందమ్మా 100%. 42,000 minus 21,000 divided by 21,000 ఎంతమ్మా 100%. లాస్ట్ ఈపీఎస్ కూడా ఎంత పర్సంటేజ్ 42 minus 21 divided by 21 ఎంత పర్సెంట్ అమ్మా 100%. Now let us verify with the second set of a formulae. First, percentage change in EBIT divided by percentage change in contribution. What about percentage change in EBIT? ఎంత పర్సెంట్ ఉందమ్మా 75% divided by percentage change in contribution ఎంత పర్సెంట్ ఉందమ్మా 50%, which is equal to ఎంత 1.5. Both are same or both are not same? Both are same. Okay na? అలాగే నెక్స్ట్ వన్ చెప్పండి అమ్మా ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ జస్ట్ రెసిప్రోకల్ ఈబీటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ ఈజ్ హౌ మచ్ 100% डिवाइडेड बाय परसेंटेज चेंज इन EBIT कितना है 75%. दैट इज इक्वल टू చెప్పండి ఎంత వస్తుంది 1.333. ఎగ్జాక్ట్లీ ఏంటమ్మా సేమ్. లాస్ట్ వన్ కూడా చెప్పండి పర్సంటేజ్ చేంజ్ ఇన్
EBT divided by percentage change in contribution. What about percentage change in EBT, sir? 100%. Percentage change in contribution ఎంత ఉందమ్మా మనకి 50%. So divided by చేస్తే ultimately we got 2. Both are same, both are not same, both are same. మీరు ఏ ఫార్ములా యూజ్ చేసినా కానీ అల్టిమేట్లీ ఆన్సర్ విల్ రిమైన్ సేమ్. క్లియరా? బట్ ఇంత డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్ అంటే దెర్ ఆర్ సర్టెన్ మోడిఫికేషన్స్ ఇన్ ద ఫార్ములా. ఆ మోడిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మోడిఫై చేస్తానమ్మా, కరెక్టా కాదనేది మీరే చెప్పాలి. ఫస్ట్ మోడిఫికేషన్ ఏంటి సార్ అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ అంటున్నా. కరెక్టా రాంగా? కరెక్టేనా? పక్కా? బికాస్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా 50%. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఎంతమ్మా 50%. బోత్ ఆర్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. అలా ఎలా ఉంటుంది సార్? ప్రతి ఇల్లుస్ట్రేషన్లో అలానే ఉంటుంది అంటే ఆబ్వియస్లీ అలాగే ఉంటుందమ్మా. ఇఫ్ ఇట్ ఆల్ సేల్స్ 1% ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి? 1%. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ వేరియబుల్. ఎలా పడితే అలా చేంజ్ అవ్వకూడదు. ఎలా పడితే అలా చేంజ్ అయితే సెమీ వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రొపోర్షనేట్లీ చేంజ్ అవ్వాలి. సేల్స్ 1% ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది? 1%. మరి రెండు 1% ఇంక్రీజ్ అయితే చచ్చినట్టు కాంట్రిబ్యూషన్ కూడా ఎంత ఇంక్రీజ్ అవ్వాలమ్మా? 1%. సేల్స్ 20% ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి? 20%. కరెస్పాండింగ్లీ కాంట్రిబ్యూషన్ కూడా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి? 20%. అదే మ్యాజిక్. So always remember one thing, if at all percentage change in sales is so and so X%, definitely percentage change in sales will be equal to percentage change in variable cost will be equal to percentage change in contribution. చెప్పడం మా ఫార్ములా డౌన్లోడ్ అయిపోవాలి. ఫస్ట్ న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. అలాగే నెక్స్ట్ అది కూడా మోడిఫై చేద్దాం. ఫైనాన్షియల్ లివరేజ్ న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిటి ఆర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిటి ఎంత పర్సెంట్ అమ్మా? 100%. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ 100%. ఇట్ విల్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ ఎంత? 100%. సో అన్నీ మనం నోట్ చేసుకుంటూ కూర్చోలేం కాబట్టి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిటీ ఎలాగో ఉంది, డైరెక్ట్ లాస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఏంటమ్మా అది? ఈపీఎస్ ఎంత పర్సంటేజ్ ఉంది? 100%. అవన్నీ కూడా ఏంటమ్మా? సేమ్ ఉన్నాయి. సో దట్స్ వై అక్కడ నేను ఏం నోట్ చేస్తాను సార్ అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిటీ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్. బికాస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బోత్ కేసెస్లో దే ఆర్ సేమ్ 100% అండ్ 100%. చెప్పడం మా ఫార్ములా ఏమవుతుందో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిటీ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి. మరి రెండు నేను చెప్పాను కాబట్టి నెక్స్ట్ మీరే చెప్పండి, లేకపోతే నేను హట్ అవుతా. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిటీ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. ఇదంతా కూడా ఏంటమ్మా మనకు గుర్తుండాలి. బట్టి కొడితే కనుక పిచ్చెక్కిపోద్ది. సో బ్యాక్గ్రౌండ్లో ఏంటమ్మా ఇదంతా మీ మైండ్లో ఉంటే ఫ్యూచర్లో ఒకవేళ అటు టైం మర్చిపోయినా కానీ ఏంటి ఏదో ఒకటి చేసి లాక్కుని రావచ్చు ఫార్ములాలోకి. ఒకసారి చెప్పండి అమ్మా చూడకుండా. సో ఫస్ట్ ఫార్ములా అండ్ సెకండ్ ఫార్ములా రెండు చెప్పాలి చూడకుండా. ఆపరేటింగ్ లివరేజ్ ఫస్ట్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. సెకండ్ ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. ఓకే, ఆ ఇన్కమ్ స్టేట్మెంట్ మొత్తం కూడా బ్రెయిన్లోకి వచ్చేయాలి. నెక్స్ట్ ఫినాన్షియల్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫార్ములా ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. సెకండ్ ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిటి ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి. అండ్ కమ్ టు ద లాస్ట్ వన్ కంబైన్డ్ లివరేజ్. ఫస్ట్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. ఈబీ అని చెప్పి సైలెంట్ అయిపోతున్నారు కొంతమంది. ఈబిటి. సెకండ్ ఫార్ములా ఏంటమ్మా? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిటి ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. ఓకేనా? సో దాని రిలేటెడ్ ఒక ఇల్లుస్ట్రేషన్ డిస్కస్ చేసుకుని స్టాప్ చేద్దాం. సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 10 చూడండి అమ్మా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్
extracted from the books of accounts of IMAX Limited. Calculate percentage change in earnings per share. If the sales increase by 10%, fixed operating cost is 1,57,500. సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ అడుగుతున్నాడమ్మా మనల్ని అల్టిమేట్లీ. అంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంట్ అంట 10%. ఏం చేస్తారో తెలీదు. యూ హ్యావ్ టు టెల్ మీ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ దట్ ఈస్ 10%. గివెన్ ఈబిఐటి ఎంత 31,50,000. ఈబిటి ఎంత ఇచ్చాడమ్మా 14 lakhs. ఇప్పుడు నేను అడిగే సింపుల్ క్వశ్చన్, అక్కడ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ క్యాల్కులేట్ చేయాలి కరెక్టే, దట్ ఈస్ ద మిస్సింగ్ ఫిగర్. విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ని పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ని లింక్ చేస్తూ ఏదైనా లెవరేజ్ ఉందో ఒకసారి థింక్ చేసి చెప్పండి. కంబైన్డ్ లెవరేజ్. ఎక్సలెంట్ అమ్మా, కంబైన్డ్ లెవరేజ్ అదే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. బికాజ్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిటి ఆర్ ఈపీఎస్ అంటే I can take percentage change in EPS in the numerator, denominator ఏంటమ్మా percentage change in contribution or percentage change in sales. So that's why what I will do is combined leverage is equal to percentage change in EPS divided by percentage change in sales. సిచ్యువేషన్ బట్టి ఏదైనా తీసుకుంటా, ఐదర్ ఈబిటీ తీసుకుంటా న్యూమరేటర్, అలస్ డినామినేటర్లో ఏంటమ్మా కాంట్రిబ్యూషన్ తీసుకుంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్. బట్ బ్రెయిన్లో మాత్రం అన్ని ఫార్ములాస్ ఏంటి గుర్తుండాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు కంబైన్డ్ లెవరేజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ తెలియదు సార్, దట్ ఈస్ ద మిస్సింగ్ ఫిగర్, వీ నీడ్ టు క్యాల్కులేట్ దట్. డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఎంతో తెలుసు కదమ్మా, ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు 10%. అంటే ఫైనల్లీ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ విల్ బీ ఈక్వల్ టు కంబైన్డ్ లెవరేజ్ ఇంటూ 10%. అక్కడ వరకు మనకు తెలిసింది. మరి కంబైన్డ్ లెవరేజ్ క్యాల్కులేట్ చేయాలి కదా. మరి కంబైన్డ్ లెవరేజ్ అంటే మళ్ళీ ఈ ఫార్ములా నోట్ చేసుకుని కూర్చుంటారా, అక్కడక్కడే తిరుగుతూ ఉండాలి. కంబైన్డ్ లెవరేజ్ ఇంకొక ఫార్ములా తెలుసు కదా మనకి, ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా వచ్చింది కదా అని చెప్పి ఫస్ట్ ఫార్ములాని వదిలేస్తామా, తప్పమ్మా, అది పాపం తగులుతుంది. దట్స్ వై ఫస్ట్ ఫార్ములా కంబైన్డ్ లెవరేజ్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. కెన్ వీ క్యాల్కులేట్ కాంట్రిబ్యూషన్ హియర్? కాంట్రిబ్యూషన్ అలా సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్టా చెప్పాడా మీకు, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్? నో. మరి ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్ అంటే వీ నో దట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈబిఐటి. సో కెన్ వీ కంక్లూడ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఈబిఐటి? Contribution minus operating fixed cost EBIT. Contribution is equal to operating fixed cost plus EBIT. So చెప్పండమ్మా ఎంత వస్తుందో మనకి ఇక్కడ కాంట్రిబ్యూషన్. ఫస్ట్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ చెప్పండి ఎంతో. ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్ ఎంత 1,57,500 ప్లస్ EBIT గివెన్ క్లియర్లీ ఇన్ ద క్వశ్చన్ హౌ మచ్ 31,50,000. టోటల్ బోలియా కిतना आएगा 7,500. అదేంటమ్మా 33,07,500 కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటీ చెప్పాడా మీకు, చెప్పలేదా? ఎంతమ్మా 14 lakhs. సో డివైడెడ్ బై 14 lakhs we get how much 2.3625. సో 3.2625 that is equal to 2.3625 into 10%. ఎంతమ్మా 23.625%. అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే మన కంపెనీలో సేల్స్ 10% ఇంక్రీజ్ అయితే దాని యూటిలిటీ అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది తెలియాలి కదా. మన కంపెనీలో సేల్స్ 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈపీఎస్ కూడా 10% ఇంక్రీజ్ అవ్వాలని రూల్ ఉందా? నో. ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటమ్మా 23.625%. అదే సేల్స్ 10% డిక్రీజ్ అయింది అనుకోండి, ఈపీఎస్ ఎంత డిక్రీజ్ అవుతుంది అంటమ్మా 23.625%. దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, జస్ట్ ఏం లేదు, క్వశ్చన్లో పర్సంటేజ్ చేంజ్ అని ఏమైనా కనిపించింది, పర్సంటేజ్ అనే వర్డింగ్స్ అంటే ఇమీడియట్లీ ఏంటి సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఓకేనా, సో 2 సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఒకసారి చెప్పడమ్మా చూడకుండా. ఆపరేటింగ్ లెవరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటమ్మా percentage change in EBIT divided by percentage change in contribution or percentage change in sale.
because as we observed in the example, percentage change in sales will be definitely equal to percentage change in variable cost. That will be definitely obviously equal to percentage change in contribution. After that, next day formula financial leverage is equal to చెప్పండి ఫస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములా ఏమవుతుంది, EBIT డివైడెడ్ బై EBT. సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములా ఏంటమ్మా, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటి. After that, combined leverage is equal to first formula contribution divided by EBT. Second formula percentage change in EBT or percentage change in EPS divided by percentage change in contribution or percentage change in sales. సో దాని రిలేటెడ్ ఏంటమ్మో ఒక ఇల్లుస్ట్రేషన్ కూడా మనం డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 10 డిస్కస్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇల్లుస్ట్రేషన్ 11, ఇల్లుస్ట్రేషన్ 13 ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 11 చూడడమ్మా ఫాస్ట్గా. Betatronics has the following bad debts and income statement information. They have clearly given the information of balance sheet. After that income statement. మరి ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సేల్స్ ఏమి ఇచ్చాడో చూడండమ్మా, 3,40,000. What about operating expenses are 1,20,000, including 60,000 depreciation. Operating expenses anadamma 1,20,000. That 1,20,000 includes what? 60,000. ఆ 60,000 name ఏంటమ్మా, depreciation. Example లో నోట్ చేయించాను కదా, depreciation అంటే వేరియబుల్ కాస్ట్ అవుతుందా, ఫిక్స్డ్ కాస్టా? ఫిక్స్డ్ కాస్ట్. నీకు ప్రొడక్షన్ లేకపోయినా కానీ యూ హ్యావ్ టు చార్జ్ ద డెప్రిషియేషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ వాట్, అబ్సొలెసెన్స్, వేరెంటేర్ ఏదో కాన్సెప్ట్ ఉంటుంది కదా. అంటే ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ టు చార్జ్ డెప్రిషియేషన్, ఫిక్స్డ్ కాస్ట్. అండ్ ఆఫ్టర్ దట్ ఈబీఐటీ ఎంత అనడమ్మా, 2,20,000. ఇంట్రెస్ట్ ఎంత అంట, 60,000. ఈబీటీ ఎంత, 1,60,000. ట్యాక్సెస్ ఎంత, 56,000. కెన్ యూ టెల్ మీ ట్యాక్స్ రేట్? 1,60,000, 56,000 ఏంటమ్మా ట్యాక్సెస్. టెల్ మీ ద ట్యాక్స్ రేట్ ఎంతమ్మా, 35%. ఎలాగొస్తుంది, 56,000 ట్యాక్స్ డివైడెడ్ బై 1,60,000 కిतना आएगा, 35%. Coming to the earnings after tax ఎంతమ్మా, 1,04,000. దట్ ఈస్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. ఆల్రెడీ ఇచ్చేసాడు సార్, మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా లేదమ్మా, ఇన్కంప్లీట్గా ఉంది, దాన్ని మనం కంప్లీట్ చేయాలి. డిటర్మైన్ ద డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ ఫినాన్షియల్ అండ్ కంబైన్డ్ లెవరేజ్ అట్ ద కరెంట్ సేల్స్ లెవెల్ ఇఫ్ ఆల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ డెప్రిషియేషన్ ఆర్ వేరియబుల్ కాస్ట్. అంటే సింప్లీ మన బాబాయ్ ఏం అడుగుతున్నాడు సార్ అంటే ఆపరేటింగ్ ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లెవరేజ్. డిగ్రీ ఆఫ్ అని ఇచ్చాడు కదా అని చెప్పి భయపడొద్దు. డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్ అన్న ఆపరేటింగ్ లెవరేజ్ అన్న బోత్ ఆర్ సేమ్. డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ లెవరేజ్ అన్న బోత్ ఆర్ సేమ్. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే లెవరేజెస్ క్యాల్కులేట్ చేయాలి. లెవరేజెస్ క్యాల్కులేట్ చేయాలంటే వీ హ్యావ్ టు కంప్లీట్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. బట్ లాస్ట్లో ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి, అదర్ దాన్ డెప్రిషియేషన్ ఆల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ వేరియబుల్ కాస్ట్. అంటే ఆల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా, 1,20,000. అవుట్ ఆఫ్ ద డెప్రిషియేషన్ ఈజ్ 60,000. అదర్ దాన్ డెప్రిషియేషన్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా, 60,000. ఆ 60,000ని మనం ఏమనుకోవాలంట, వేరియబుల్ కాస్ట్. అర్థమవుతుందా? అంటే 1,20,000కి బ్రేకప్ అమ్మ, 60,000 డెప్రిషియేషన్, అదర్ దాన్ డెప్రిషియేషన్ రెస్ట్ ఆఫ్ ద 60,000 హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అ వేరియబుల్ కాస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వీ హ్యావ్ టు డ్రాఫ్ట్ రా న్యూ ఇన్కమ్ స్టేట్మెంట్. మరి న్యూ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే ఉన్నది అక్కడ కాపీ చేయడమే. 3,40,000 ఈజ్ ద సేల్స్. ఆఫ్టర్ దట్ మైనస్ ఏం చేయాలమ్మా, వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంటైర్ 1,20,000 ఓన్లీ 60,000 ఓన్లీ 60,000. అది మైనస్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏమొచ్చింది, 2,80,000. అండ్ కమింగ్ టు ద ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ చూడనమ్మా, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది మనకు అక్కడ, డెప్రిషియేషన్ ఎంతమ్మా, డెప్రిషియేషన్ 60,000. అది మైనస్ చేసాక ఈబీఐటీ వస్తుంది మనకి. ఎంత వచ్చింది ఈబీఐటీ, 2,20,000. ఆఫ్టర్ దట్ మైనస్ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా యాజ్ పర్ ద క్వశ్చన్ ఇంట్రెస్ట్ 60,000 సేమ్ అదే 60,000 కన్సిడర్ చేసుకున్నాం. మైనస్ ట్యాక్స్ కూడా సేమ్ 56,000. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆర్ ఎల్స్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఎంత వచ్చిందమ్మా, 1,04,000. అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసాం, బట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని 2 పార్ట్స్ లాగా స్ప్లిట్ చేసాం, వేరియబుల్ కాస్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ బిట్లో ఏం క్యాల్కులేట్ చేయాలి, లెవరేజెస్ క్యాల్కులేట్ చేయాలి. సింపులే కదా. ఆపరేటింగ్ లెవరేజ్ ఎలా వస్తుంది, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటీ. 2,80,000 డివైడెడ్ బై 2,20,000 వి గెట్ 1.27 వాట్ టైమ్స్.
ఫినాన్షియల్ లివరేజ్ ఎలాగొస్తుందమ్మా, ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. ఈబిఐటి ఎంత ఉంది, 2,20,000. ఈబిటి ఎంతమ్మా, 1,60,000, 1.375. అండ్ కాబట్టి ద నెక్స్ట్ వన్ కంబైన్డ్ లివరేజ్ ఎంత, 2,80,000 డివైడెడ్ బై ఈబిటి ఎంతమ్మా, 1,60,000. 2,80,000 by 1,60,000 ఎంతమ్మా, 1.75. ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్ అండ్ లాస్ట్లీ ఏంటమ్మా, కంబైన్డ్ లివరేజ్. అక్కడతోటి ఏంటి, ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కమింగ్ టు ద సెకండ్ బిట్, బి బిట్ ఒక్కటి మనకు స్పెషల్ ఇక్కడ. ఇఫ్ టోటల్ అసెట్స్ రిమైన్స్ అట్ ద సేమ్ లెవెల్ బట్ ద సేల్స్ ఇంక్రీజ్ బై 20% అండ్ డిక్రీజ్ బై 20%. పని పాట లేదు మనకి. సేల్స్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం, 20%. అగైన్ సేల్స్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేస్తున్నాం, 20%. అంటే కెన్ ఐ కంక్లూడ్ దట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఇజ్ ఈక్వల్ టు 20%? Direction is secondary, whether it is increasing or decreasing. First of all, I am considering this change. Percentage change in sales is 20%. ఇప్పుడు చేంజ్ అయింది సార్, ఇప్పుడు ఏంటి, కంప్యూట్ ద ఎర్నింగ్స్ పర్ షేర్ అట్ ద న్యూ సేల్స్ లెవెల్. అంటే సేల్స్ ఇంక్రీజ్ అయితే 20%, యూ హ్యావ్ టు టెల్ మీ న్యూ ఈపీఎస్. అగైన్ సేల్స్ 20% డిక్రీజ్ అయితే యూ హ్యావ్ టు టెల్ మీ వాట్, న్యూ ఈపీఎస్. న్యూ ఈపీఎస్ క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ ఓల్డ్ ఈపీఎస్ ఎంతో తెలియాలి కదా. మరి ఓల్డ్ ఈపీఎస్ ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ ఎంతో మనం క్యాల్కులేట్ చేద్దాం. సింపుల్ అమ్మా, ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. మరి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఎంత ఉంది, 1,04,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అనేది క్లియర్గా తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గో టు ద బ్యాలెన్స్ షీట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంతమ్మా, 8 lakhs డివైడెడ్ బై ఎంతమ్మా, 10 rupees పర్ షేర్. 8 lakhs divided by 10 rupees per share. ఎంత వస్తుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ 80,000. 80,000 is the number of shares that has to be considered in the denominator. చెప్పండి, 1,04,000 divided by 80,000 ఎంత, 1.3. ఇది ఏంటమ్మా 1.3 per share అనేది ఎగ్జిస్టింగ్ ఈపీఎస్. బట్ టైం పాస్కి ఫస్ట్ సేల్స్ని ఏం చేయాలంట, ఇంక్రీజ్ చేయాలంట 20%. ఆబ్వియస్లీ ఈపీఎస్ విల్ బి ఇంక్రీజ్డ్. అది ఎంత అనేది మనం చెప్పాలి. అగైన్ సేల్స్ హ్యాస్ టు బి డిక్రీజ్డ్ బై 20%. అగైన్ వీ నీడ్ టు క్యాల్కులేట్ న్యూ ఈపీఎస్. మరి ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్ అంటే సింపుల్ అమ్మ, స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్స్ చెప్పండి చాలు. ఇక్కడ మనం న్యూ ఈపీఎస్ క్యాల్కులేట్ చేయాలి. బట్ ఏం చేంజ్ చేసాం, సేల్స్ని చేంజ్ చేసాం. ఇక్కడ ఈపీఎస్ని సేల్స్ని లింక్ చేస్తూ ఏదన్నా లివరేజ్ మనకు తెలుసా, ఆపరేటింగ్, ఫైనాన్షియల్, కంబైన్డ్ ఏదన్నా తెలుసా మనకి? ఎస్. ఏ లివరేజ్ అమ్మా, కంబైన్డ్ లివరేజ్. ఎక్సలెంట్. చెప్పండి, కంబైన్డ్ లివరేజ్ ఇజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. ఇది మనకు తెలిసిందే కదా. అండ్ ఆఫ్టర్ దట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఎంతో చెప్పాడు కదమ్మా, ఎంత పర్సెంట్, 20%. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ద లేటర్ స్టేజెస్. బట్ యాజ్ ఆఫ్ నో ఓన్లీ పర్సంటేజ్ చేంజ్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏం తీసుకోవాలి, 20%. ఆఫ్టర్ దట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ ఎంత అనేది తెలీదు. ఎల్హెచ్ఎస్లో మనం ఏం తీసుకోవాలి, కంబైన్డ్ లివరేజ్. బట్ దేవుడి దేవాలో మనం కంబైన్డ్ లివరేజ్ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసుకున్నామమ్మా. చూడండి, కంబైన్డ్ లివరేజ్ ఎంత వచ్చిందో, 1.75. బికాజ్ ఏ ఫార్ములా అప్లై చేసినా అల్టిమేట్లీ ఆన్సర్ విల్ రిమైన్ సేమ్. అది విత్ ప్రూఫ్ మనం అబ్జర్వ్ చేసాం. దట్స్ వై ఇప్పుడు కంబైన్డ్ లివరేజ్ ఎంతమ్మా మనం కన్సిడర్ చేసుకోవాల్సింది, 1.75. టెల్ మీ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏపీఎస్ ఆర్ 20% ఇంటూ 1.75. 20 ఇంటూ 1.75 ఎంత వస్తుంది, 35%. దిస్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏపీఎస్. అంటే ఓవరాల్గా సింప్లీ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇఫ్ ఎట్ ఆల్ సేల్స్ 20% ఇంక్రీజ్ అయితే ఈపీఎస్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి, 20%, 35%, 35%. ఇఫ్ ఎట్ ఆల్ సేల్స్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, కరస్పాండింగ్లీ ఈపీఎస్ హ్యాస్ టు బి డిక్రీజ్డ్ బై 35%. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఆన్సర్ మనం క్యాల్కులేట్ చేద్దాం. కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 1, సేల్స్ ఏమవుతుందంట, ఇంక్రీజా డిక్రీజా, ఇంక్రీజ్. పాయింట్ నెంబర్ 1, సేల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై కిतना పర్సంటేజ్, 20%. ఆబ్వియస్లీ సేల్స్ 20% ఇంక్రీజ్ అయితే ఈపీఎస్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి, 35%. 20 35%, 35%. మరి ఆబ్వియస్లీ 35% ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి సార్ అంటే ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ తెలుసు కదమ్మా మనకి. ఎంత ఎగ్జిస్టింగ్ ఈపీఎస్, 1.3. దట్స్ వై సింప్లీ వాట్ వీ నీడ్ టు కన్సిడర్ ఈజ్ 1.3 ఈజ్ ద ఎగ్జిస్టింగ్ ఈపీఎస్. దాన్ని బలవంతంగా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలమ్మా, 35%. సో 1.3 ఇంటూ 35% బోలియా కిतना आएगा, 1.755 పర్ షేర్. అంటే సేల్స్ అనేది అట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉంటే 1.3,
If at all sales is increased by 20%, EPS will be increased by 35%. Correspondingly, new EPS will become how much, sir? 1.755. Clear till now? అండ్ ఇంకోటి కూడా ఉందమ్మా మన ప్రాణానికి ఏంటది సెకండ్ బిట్. ఇఫ్ సేల్స్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, సింపుల్. సేల్స్ 20% డిక్రీజ్ అయితే ఈపీఎస్ 35% ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజా? డిక్రీజ్. అక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, మిగతాదంతా సేమ్ టు సేమ్. 1.3 మైనస్ 1.3 ఇంటూ 35%. చెప్పండి ఎంత వస్తుందో? 1.3 మైనస్ 1.3 ఇంటూ 35%, 0.845 పర్ షేర్. సేమ్ ఇదే ఏంటమ్మా పద్ధతిగా మనం నోట్ చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఎక్కడ స్టోరీ స్టార్ట్ చేసాం? పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఇస్ 20%, కరస్పాండింగ్లీ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ విల్ బి 35%. ఇక్కడ ప్లస్ 35% చేసాం. ఆఫ్టర్ దట్ అదే డిక్రీజ్ చేయాలి అంటే మైనస్ 35% చేస్తే మనకు కూడా సేమ్ వచ్చింది కదమ్మా, ఎంత? 0.845 పర్ షేర్. అలా కాదు, ఒక లేమన్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు సార్ అంటే, ఇంక్రీజ్ బై 20% కాబట్టి సేల్స్ని ఏం చేస్తాడమ్మా? ప్లస్ 20%. అలాగే నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ కూడా ఏం చేస్తాడు? ప్లస్ 20%. అలాగా న్యూ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసినా విల్ గెట్ ది సేమ్ ఆన్సర్, 1.755. సేమ్ వచ్చింది, గుర్తుందా? అలా కాదు సార్, సేల్స్ 20% డిక్రీజ్ చేస్తాను అంటే ప్రిపేర్ న్యూ ఇన్కమ్ స్టేట్మెంట్. సరదాగా సేల్స్ ఏంటమ్మా 20% డిక్రీజ్ చేయాలి, వేరియబుల్ కాస్ట్ కూడా ఏంటి 20% డిక్రీజ్ చేయాలి, బట్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఇంట్రెస్ట్ షుడ్ రిమైన్ సేమ్. అది కూడా డిక్రీజ్ చేశారనుకోండి అస్సామే ఇంకా. సో అలా చేసినా కానీ ఒక లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0.845 పర్ షేరే వస్తుంది. ఓవరాల్గా మీకు ఎన్ని వేస్ చెప్పానమ్మా నేను? 2 వేస్. ఒకటి చేంజ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్, ఆర్ ఎల్ షార్ట్ కట్ వేలో క్యాలిక్యులేట్ చేయాలంటే యూజ్ లివరేజ్ ఫార్ములా. సెకండ్ సెట్ ఆఫ్ అ ఫార్ములా. ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనం? కంబైన్డ్ లివరేజ్, బికాస్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. ఏది యూజ్ చేయాలనేది మీకు ఆబ్వియస్గా చూస్తే తెలిసిపోద్ది. ఇక్కడ సేల్స్ ఈపీఎస్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? కంబైన్డ్ లివరేజ్. ఇంతటితో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 11 సమాప్తం. ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 13 చూద్దామమ్మా. ఎ ఫర్మ్ హ్యాస్ సేల్స్ ఆఫ్ 75 lakhs. ఎన్ని ల్యాక్స్ ఉన్నాయంట? 75 lakhs. వేరియబుల్ కాస్ట్ ఎంత పర్సెంట్ అంట? 56%. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉందంటమ్మా? 6 lakhs. సో మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ అని ఇచ్చిన వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ అ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇట్ హ్యాస్ అ డెట్ ఆఫ్ 45 lakhs at 9% అండ్ ఈక్విటీ ఆఫ్ 55 lakhs. యు ఆర్ రిక్వైర్డ్ టు ఇంటర్ప్రిట్. ఏం ఇంటర్ప్రిట్ చేయాలంట? ద ఫర్మ్స్ ROI. ఇంటర్ప్రిటేషన్ ఈ సోదంతా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేద్దాం. ఇన్కమ్ స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ సేల్స్ ఎంత కన్సిడర్ చేసుకోవాలమ్మా? 75 lakhs. మరి సేల్స్ 75 lakhs కన్సిడర్ చేసిన తర్వాత ఇమీడియట్లీ వేరియబుల్ కాస్ట్ డైరెక్ట్లీ ఇచ్చేసాడు కదా, ఎంత పర్సంటేజ్? 56%. క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయండి. 75 lakhs ఇంటూ 56% ఎంత వస్తుందమ్మా? 42 lakhs. ఆఫ్టర్ దట్ టెల్ మీ ద కాంట్రిబ్యూషన్. హౌ మచ్ సార్ కాంట్రిబ్యూషన్? 33 lakhs. మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ 6 lakhs. అదే 6 lakhs ఇక్కడ కన్సిడర్ చేయాలి. మరి మైనస్ చేసాక ఎంత వచ్చింది? ఈబీఐటీ 27 lakhs. మైనస్ క్యా కర్నా హై? ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది సార్? మీ చెవిలో ఏమైనా చెప్పాడా డైరెక్ట్లీ? నో. బట్ వీ నో దట్ డెట్ ఈస్ 45 lakhs ఇంటూ కిतना పర్సంటేజ్? 9%. ఫర్ ఎవ్రీ 100 rupees ఆఫ్ అ డెట్ వీ నీడ్ టు పే ద ఇంట్రెస్ట్ ఆఫ్ హౌ మచ్? 9 rupees. సో చెప్పండి అమ్మా, 9% కాబట్టి ఎంత తీసుకోవాలి? 45 lakhs ఇంటూ 9%, 4,05,000. మరి బ్యాలెన్స్ చూడండి అమ్మా, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఎంత వచ్చిందో? 22,95,000. మరి అది ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. ఆఫ్టర్ దట్ జనరల్లీ ఏం మైనస్ చేయాలనిపిస్తుంది? ట్యాక్స్. డూ వీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ట్యాక్స్? నో. సింప్లీ స్టోరీ ఎక్కడ స్టాప్ చేయాలమ్మా? ఈబీటీ. ఇప్పుడు ఏంటి? స్టెప్ బై స్టెప్ పాయింట్ 7 points ఉన్నాయి. ఆ 7 points కంప్లీట్ చేయడమే. ఫస్ట్ పాయింట్ చూద్దాం, ద ఫర్మ్స్ ROI. ROI అంటే ఏంటమ్మా? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్నా, బోత్ ఆర్ సేమ్. చెప్పండమ్మా, ప్రీ ట్యాక్స్ ఫార్ములా EBIT డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. టెల్ మీ వాట్ ఈస్ ద EBIT? EBIT ఎంత ఉందో చూడండమ్మా. EBIT 27 lakhs. ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా. EBIT ఎంత? 27 lakhs. సో 27 lakhs కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 27 lakhs డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. బిజినెస్లో ఎంత ఇన్వెస్ట్ చేశాను చెప్పండి? క్యాపిటల్ 55 lakhs 1 crore?
1 crore, excellent. Because equity ఎంతమ్మా 55 lakhs, debt ఎంత 45 lakhs. Capital employed ఎలా వస్తుంది? Equity plus preference plus debt. So total 1 crore కాబట్టి we have to consider in the denominator as what? 100 lakhs. That is equal to ఎంత percentage అమ్మా? 27%. That is the answer for the first bit. First bit answer ఎంతమ్మా? 27%. Coming to the next bit, does it have the favorable financial leverage or not? ఫేవరబుల్ ఫైనాన్షియల్ లివరేజ్ ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. జనరల్లీ ఏంటి ఇది మీకు థాట్ రాదు. సో నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. సపోజ్ ఐఎమ్ ద కంపెనీ ఆర్కే లిమిటెడ్. మరి కంపెనీ ఏం చేసింది సార్ అంటే సరదాగా డెట్ హోల్డర్స్ దగ్గర నుంచి 100 రూపీస్ రేస్ చేసింది. 100 రూపీస్ రేస్ చేసిన దానికి ఇన్ రిటర్న్ ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? ఎస్. ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి చూడండి అమ్మా, క్వశ్చన్ అబ్జర్వ్ చేసి 9 రూపీస్. బికాజ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పర్సెంట్ అన్నాడు? 9%. దట్స్ వై ఇన్ రిటర్న్ వీ హ్యావ్ టు పే 9 రూపీస్. సో 100 రూపీస్ ఏంటమ్మా తీసుకున్నాం డెట్ హోల్డర్ దగ్గర నుంచి. ఇన్ రిటర్న్ ఎంత పే చేయాలమ్మా? 9. ఇది ఫస్ట్ హాఫ్. కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఎందుకమ్మా ఈ 100 రూపీస్ డెట్ హోల్డర్ దగ్గర నుంచి రేస్ చేసింది కంపెనీ? సరదాగా ఏంటి, చిల్ అవ్వడానికి, పార్టీస్ పెట్టుకోవడానికి, డిన్నర్ మీట్స్ పెట్టుకోవడానికా? నో. ఆ 100 రూపీస్ని ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడో అక్కడ. మరి ఇన్వెస్ట్ చేయడం వల్ల సంథింగ్ ఏదో ఒక రిటర్న్ వస్తుందా లేదా బిజినెస్ నుంచి? ఎస్. ఎంత రిటర్న్ వస్తుందమ్మా? ఫస్ట్ పాయింట్ అదే కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సెంట్? 27%. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో మనకే తెలియదు, బట్ ఇన్వెస్ట్ చేసిన దాని నుంచి ఎంత పర్సెంట్ రిటర్న్ వస్తుందంట? 27%. దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ద స్టోరీ. అంటే నేను బిజినెస్ రన్ చేస్తుంటే 100 రూపీస్ డెట్ హోల్డర్ దగ్గర నుంచి రేస్ చేసి ద సేమ్ 100 రూపీస్ తోటి చిల్లవ్వాలా, ఇన్వెస్ట్ చేయాలా? ఇన్వెస్ట్. that investment will give us the return of how much? 27 ఉంది కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. ఫ్రమ్ దట్ 27 we have to satisfy the debt holder in the name of what? Interest. ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలమ్మా? 9 రూపీస్. చెప్పండమ్మా, రిటర్న్ 27 వచ్చింది, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు? ఓన్లీ 9. ఫేవరబుల్ సిచ్యువేషనా, అడ్వర్స్ సిచ్యువేషనా? ఫేవరబులా పక్కా? బికాస్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ రిటర్న్ అనేది ఏంటమ్మా? హయ్యర్ దాన్ ఇంట్రెస్ట్ ఉండాలనుకుంటామా లేదా? ఎస్. ఇక్కడ కూడా అదే చెప్తాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 27%. బట్ ఆ రిటర్న్ ఆన్ చేయాలంటే 100 రూపీస్ రేస్ చేయాలి డెట్ హోల్డర్ పాకెట్లోంచి. ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి వాడికి? జస్ట్ 9%. సో దట్ ఈస్ ద రీజన్ ఈ సిచ్యువేషన్నే మనం ఏమంటాం సార్ అంటే ఫేవరబుల్ ఫైనాన్షియల్ లివరేజ్. అసలు దీనికి సంబంధం ఏముందంటే ఫినాన్షియల్ లివరేజ్ అంటేనే దేనికి రిలేటెడ్ అమ్మా? ఇంట్రెస్ట్. చిల్ ఉండొచ్చు, బికాస్ ఫినాన్షియల్ లివరేజ్ ఎవరి వల్ల అవుతుంది? ఇంట్రెస్ట్. కరెక్టే. ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? 9. నువ్వు 9 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయడానికి ఎంత రిటర్న్ అని చేస్తున్నావు? 27. సపోజ్ ఇదే స్టోరీలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 27% కాదు 6% ఉందనుకుందాం. రిటర్న్ ఎర్న్ చేసింది ఎంతమ్మా? ఓన్లీ 6. బట్ ఇంట్రెస్ట్ మాత్రం చచ్చినట్టు ఎంత పే చేయాలి? 9. అంటే ఇక్కడ ఎంత వచ్చింది డిఫరెన్స్ మనకి? 3 రూపీస్. పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఫేవరబులా అడ్వర్సా? అడ్వర్స్. బట్ మనకు స్టోరీలో 6% కాదు కదా. ఫస్ట్ పాయింట్లో ఎంత వచ్చిందమ్మా? 27. ఈవెన్ ఆఫ్టర్ పేయింగ్ ద 9 రూపీస్ ఇంట్రెస్ట్ ఆల్సో స్టిల్ యూ విల్ బి హ్యావింగ్ ఎక్సెస్ ఫండ్స్ ఆఫ్ 18 రూపీస్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ అ ఫేవరబుల్ ఫైనాన్షియల్ లివరేజ్. బట్ దీని పద్ధతిగా ఎలా మనం రిప్రజెంట్ చేయాలి సార్ అంటే సింపుల్ అమ్మ. సిన్స్ ROI మీన్స్ రిటర్న్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ మీన్స్ కాస్ట్. రిటర్న్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్. దట్స్ వై వీ కెన్ కంక్లూడ్ దట్ ఫినాన్షియల్ లివరేజ్ ఈజ్ ఫేవరబుల్. ठीक है. And coming to the third point ఏం అడిగాడో చూడండి. If the firm belongs to an industry whose capital turnover ratio is 3 times. Capital turnover ratio ఎంత అంటున్నాడమ్మా? 3 times. Does it have a high or low capital turnover? So first of all, capital turnover ratio అంటే ఏంటో చెప్పండి అమ్మా సరదాగా అట్లా. సో ఫార్ములా తెలిసిందే కదా, క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ డివైడెడ్ బై క్యాపిటల్. బట్ మన బాబాయ్ ఏం చేశాడంటే సేల్స్ మెథడ్ని ఎజంప్షన్ లాగా తీసుకున్నాడు. సేల్స్ డివైడెడ్ బై ఏం తీసుకుంటామమ్మా? క్యాపిటల్ ఎంప్లాయిడ్. బికాస్ దెర్ ఇస్ నో స్కోప్ టు క్యాల్కులేట్ యావరేజ్. దెర్ ఇస్ నో ఓపెనింగ్, దెర్ ఇస్ నో క్లోజింగ్. సో దట్స్ వై ఇక్కడ సేల్స్ ఎంతో అట్లీస్ట్ మనకు తెలుసు కాబట్టి సేల్స్ ఎంతో మనం నోట్ చేసుకుందామమ్మా. ఫర్మ్ది ఎంత ఉంది సేల్స్? 75 lakhs. ఇదంతా కూడా ఎవరిదమ్మా క్యాల్కులేట్ చేస్తుంది? గివెన్ ఫర్మ్. దానికి ఏ అని పేరు పెట్టుకుందాం, ఫర్మ్ ఏ. అంటే క్వశ్చన్లో ఇచ్చిన గివెన్ ఫర్మ్కి ఏ అనే నేమ్ పెట్టుకున్నాం. దాని సేల్స్ ఎంతమ్మా? 75 lakhs. మరి ఆ సేల్స్ అనేది ఫ్రీగా వచ్చేస్తుందా? నో. వీ హ్యావ్ టు మేక్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నాం? 45 lakhs ప్లస్ 55 lakhs. టోటల్ ఎన్ని ల్యాక్స్ వస్తామో మనకి? 100 lakhs. 1 crore.
నువ్వు 1 crore ఇన్వెస్ట్ చేస్తే నీకు సేల్స్ ఎంత వస్తుంది? 75 lakhs. అంటే చెప్పండి అమ్మా, గివెన్ ఫర్మ్ ఏకి ఎంత క్యాపిటల్ టర్న్ ఓవర్ వచ్చింది? 0.75. ఏంటమ్మా అది? టైమ్స్. బట్ పని పాట లేక ఈ ఫర్మ్ ఏని ఇండస్ట్రీ తోటి కంపేర్ చేస్తాం. ఇంతకీ ఇండస్ట్రీ అంటే ఏంటమ్మా? గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్. అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటమ్మా? ఒక సింగిల్ ఫర్మ్, ఏ ఫర్మ్ అంటున్నాం. దానికి మనం క్యూట్ నేమ్ పెట్టుకున్నాం, ముద్దు పేరు ఏంటది? ఫర్మ్ ఏ. అలాగే ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయమ్మా, ABCDEF. వీటన్నిటికి ఏంటి? పని పాట లేక క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియోస్ క్యాల్కులేట్ చేసి, ఒక 10 ఫర్మ్స్ ఉన్నాయంటే ఆ 10 ఫర్మ్స్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియోస్కి ఏం క్యాల్కులేట్ చేస్తాం? యావరేజ్. జస్ట్ లైక్ క్లాస్ యావరేజ్. అలాగైతే క్లాస్ యావరేజ్ క్యాల్కులేట్ చేస్తామో ఇక్కడ కూడా ఏంటి? డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ని పూల్ చేసి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తాం. దాన్ని ఏమంటామమ్మా? ఇండస్ట్రీ యావరేజ్ అంటాం. మరి ఇండస్ట్రీ యావరేజ్ ఎంత వచ్చింది సార్ మార్కెట్లో అంటే 3 times అంట. అంటే మార్కెట్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో క్యాల్కులేట్ చేసి యావరేజ్ చేస్తే ఇండస్ట్రీ యావరేజ్ ఎంత వచ్చిందమ్మా? 3 times. బట్ ఆ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద కంపెనీస్ ఫర్మ్ ఏది యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 0.75. క్లాస్ యావరేజ్ ఏమో 3 marks వచ్చినాయి, మనకు వచ్చిన మార్క్స్ ఏంటమ్మా? 0.75. వన్ కంపేర్ టు ద ఇండస్ట్రీ యావరేజ్, ఐ మీన్ క్లాస్ యావరేజ్, మనకు వచ్చిన క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో హయ్యర్ ఉందా లోవర్ ఉందా? లోవర్. అదే మనం నోట్ చేయాలమ్మా, అంతకు మించి ఏమీ లేదు. డస్ ఇట్ హ్యావ్ అ హై ఆర్ లో క్యాపిటల్ టర్న్ ఓవర్? చెప్పండి అమ్మా, హై ఉందా లో ఉందా? లో. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇండస్ట్రీ యావరేజ్ ఎంత ఉంది? 3. బట్ ఇండివిజువల్ ఫర్మ్ది కష్టపడి క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది? 0.75. చీప్ కదా. ఇండస్ట్రీది 3 ఉంటే మనది ఎంత ఉందమ్మా? 0.75. ఆబ్వియస్లీ లో క్యాపిటల్ టర్న్ ఓవర్ ఉంది. అంటే ఇండస్ట్రీలో ఆన్ అన్ యావరేజ్ 1 రూపీ ఆఫ్ అ క్యాపిటల్ ఎంత సేల్స్ జనరేట్ చేస్తుంది? 3. బట్ మన ఫర్మ్ మాత్రం చీప్గా 1 క్యాపిటల్కి ఎంత సేల్స్ జనరేట్ చేస్తుంది? 0.75. దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆపరేటింగ్ ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లివరేజ్. ఇది చెప్పడం కూడా వేస్ట్ అమ్మా, మీకు తెలిసిందే కదా. ఆపరేటింగ్ లివరేజ్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం చెప్పండి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT 1.22 వస్తుంది. ఆఫ్టర్ దట్ ఫినాన్షియల్ లివరేజ్ ఎలా వస్తుంది? EBIT డివైడెడ్ బై EBT 27 lakhs డివైడెడ్ బై 22,95,000. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కంబైన్డ్ లివరేజ్ ఎలా వస్తుందమ్మా? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBT 33 lakhs డివైడెడ్ బై ఎంత? 22,95,000. 1.437. ఇది సింపులే, ఆపరేటింగ్ ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లివరేజ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇఫ్ సేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10%, వాట్ పర్సంటేజ్ EBIT విల్ ఇంక్రీజ్? ఇది కొంచెం క్రేజీగా ఉంటుంది, బట్ మీరే చెప్పాలి. సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి అంట? 10%. EBIT ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, ఈజ్ దేర్ ఎనీ లివరేజ్ విచ్ ఇస్ లింకింగ్ సేల్స్ విత్ EBIT? సేల్స్ EBIT లింక్ చేస్తే దాని లివరేజ్ ఉందా? ఏ లివరేజ్ అమ్మా? పక్కా. సో ఆపరేటింగ్ లివరేజ్ ఫార్ములా చెప్పండి, సొల్యూషన్ కంప్లీట్ చేసి పడేయచ్చు. ఆపరేటింగ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ EBIT డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆర్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు జెట్ స్పీడ్లో కంప్లీట్ చేయడమే. ఇంకా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్సా EBIT? సేల్స్. ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు? 10%. బట్ 10% కాబట్టి న్యూమరేటర్లో నోట్ చేయాలా డినామినేటరా? డినామినేటర్. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. న్యూమరేటర్ మనకు కావాల్సింది ఏంటి? పర్సంటేజ్ చేంజ్ ఇన్ EBIT. కమింగ్ టు ద LHS, వీ నీడ్ ఆపరేటింగ్ లివరేజ్. ఆపరేటింగ్ లివరేజ్ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసుకున్నాం కదా ప్రీవియస్ పాయింట్లో. ఎస్, మరి ప్రీవియస్ పాయింట్లో ఆపరేటింగ్ లివరేజ్ ఎంత వచ్చిందమ్మా మనకి? 1.22. మరి 1.22 కన్సిడర్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ EBIT ఈజ్ ఈక్వల్ టు 1.22 ఇంటూ 10%. చెప్పండి ఎంత వచ్చిందో? 12.2%. అక్కడ ఏంటమ్మా? EBIT ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ సేల్స్ ఇంక్రీజ్ అయితే EBIT కూడా ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్. సింపుల్ అమ్మా. ఎగ్జామ్లో ఇక్కడ సేల్స్ EBIT రెండు ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆపరేటింగ్ లివరేజ్. ఆపరేటింగ్ లివరేజ్ LHSలో ఎంత? 1.22. RHSలో ఎంత? పర్సంటేజ్ చేంజ్ ఇన్ EBIT డివైడెడ్ బై 10%. లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తే ఎంత వచ్చింది? 12.2%. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, ఫస్ట్ 7th వన్ చూద్దాం, లాస్ట్లో 6 చూద్దాం. ఇఫ్ EBIT ఇంక్రీజెస్ బై 20%, బై వాట్ పర్సంటేజ్ EBT విల్ ఇంక్రీజ్? చెప్పండి ఫాస్ట్గా. EBIT EBTని లింక్ చేస్తూ ఏదైనా లివరేజ్ ఉందా?
ఎస్, ఏ లివరేజ్ అమ్మా? ఫినాన్షియల్ లివరేజ్. మరి ఫినాన్షియల్ లివరేజ్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలమ్మా? ఫార్ములా చెప్పండి మీరే. ఫినాన్షియల్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ ఆర్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ. యాజ్ వీ ఆల్ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్? జస్ట్ నో క్యాల్కులేటెడ్. ఎంత? 1.17. So 1.17 in the LHS based on the first formula is equal to percentage change in EBT ఇచ్చాడా, EBIT ఇచ్చాడా? EBIT ఎంత పర్సెంట్ అమ్మా? 20%. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ 20%. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ ఈజ్ ఈక్వల్ టు 20% ఇంటూ 1.17. We get how much? 23.4%. That is all about percentage change in EBT. And coming to the last bit, sixth bit, at what level of sales EBT of the firm will be equal to 0? ఏం చేస్తారో తెలీదు. సో అండ్ సో సేల్స్ లెవెల్ దగ్గర ఈబీటీ వాల్యూ ఏమైపోవాలంటమ్మా? 0 అవ్వాలి. సింపుల్ అమ్మా, రివర్స్ క్యాల్కులేషన్ చేద్దాం. ఈబీటీ దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం? 0. అలా రివర్స్ క్యాల్కులేట్ చేస్తే అల్టిమేట్లీ విల్ బి ల్యాండింగ్ అట్ సేల్స్. మరి ఎలా సార్ రివర్స్ క్యాల్కులేటింగ్ చేసేది అంటే సింపుల్ అమ్మ, ఒకసారి స్టోరీని అబ్జర్వ్ చేద్దాం. ఏం చేస్తామో మనకైతే క్లారిటీ లేదు, బట్ అల్టిమేట్లీ ఈబీటీ ఏమవ్వాలమ్మా? మనకి 0. మరి ఈబీటీ 0 అవ్వాలంటే రివర్స్లో క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్దాం. ఇంట్రెస్ట్ అనేది నువ్వు ఈబీటీ 0 అనుకో, సేల్స్ ఏదైనా చేసుకో, బట్ అల్టిమేట్లీ ఇంట్రెస్ట్ హాస్ టు రిమైన్ సేమ్. ఎంత? 4,05,000. నీకు 4,05,000 ఇంట్రెస్ట్ ఉంటే ఈబీఐటీ కూడా ఖచ్చితంగా ఏమవ్వాలమ్మా? 4,05,000. దెన్ ఓన్లీ ఈబీటీ విల్ బికమ్ 0. అగైన్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? సేమ్. 6 lakhs ప్లస్ 4,05,000. చెప్పండి ఎంత అవుతుంది? 10,05,000. జస్ట్ రివర్స్ క్యాల్కులేషన్, అంతకు మించి ఏమీ లేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఫైనల్ స్టెప్ మనం ఏం క్యాల్కులేట్ చేయాలమ్మా? సేల్స్. మరి సేల్స్ ఎలా చేయాలంటే సింపుల్ సార్, క్రాస్ మల్టిప్లికేషన్. 33 lakhs కాంట్రిబ్యూషన్కి 75 lakhs సేల్స్ అయితే వాట్ వుడ్ బి ద సేల్స్ ఫర్ 10,05,000? సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 10,05,000 వరకు సింపులే కదా. ఏం చేసాం? రివర్స్ క్యాల్కులేషన్. 4,05,000 ప్లస్ 6 lakhs ఎంత? 10,05,000. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఇస్ 10,05,000 దెన్ ఓన్లీ ఈబీటీ విల్ బికమ్ 0. Now what we have to calculate is, if at all contribution is 33 lakhs for 75 lakhs, what would be the sales for contribution 10,05,000? చెప్పండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 10,05,000 into 75 lakhs divided by 33 lakhs. Just proportionately తీసుకోవాలి. ఎంతమ్మా? 22,84,090. ఓకేనా? సో 22,84,090 దగ్గర డెఫినెట్లీ మనకి ఈబీటీ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. అర్థమైందా? సో మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా, నీకు ఈబీటీ ఏమవ్వాలి? 0. ఈబీటీ 0 అవ్వాలి అంటే ఈబీఐటీ ఏమవ్వాలమ్మా? 4,05,000. అండ్ అక్కడ 4,05,000 అవ్వాలి అంటే ఈబీఐటీ ఈబీఐటీ 4,05,000 అవ్వాలంటే కాంట్రిబ్యూషన్ ఎంత అవ్వాలి? 10,05,000. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 33 lakhsకి 75 lakhs అయితే వాట్ ఈస్ ద సేల్స్ ఫర్ 10,05,000? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది? 22,84,090. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సేల్స్ ఈస్ 22,84,090 దెన్ ఓన్లీ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ విల్ బికమ్ 0. ఆర్ ఎల్స్ ఇంకొక వే కూడా మనం అప్లై చేయొచ్చు. ఆ ఇంకొక వే ఏంటి సార్ అంటే సింపుల్ అమ్మ, ఒకసారి అక్కడ స్టోరీని అబ్జర్వ్ చేస్తే అట్ వాట్ లెవెల్ ఆఫ్ సేల్స్ EBT of the firm will be equal to 0 అన్నాడు. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, సేల్స్ అండ్ ఈబీటీని లింక్ చేస్తే ఏదైనా లెవరేజ్ తెలుసా మనకి? సేల్స్ అండ్ ఈబీటీ బాగా ఆలోచించి చెప్పండి. సేల్స్ అండ్ ఈబీటీని లింక్ చేస్తూ ఏదైనా లెవరేజ్ ఉందా? ఏ లెవరేజ్ అమ్మా? కంబైన్డ్ లెవరేజ్. మరి కంబైన్డ్ లెవరేజ్ కాబట్టి చెప్పండి, కంబైన్డ్ లెవరేజ్ ఫార్ములా మీరే. కంబైన్డ్ లెవరేజ్ ఇస్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ ఆర్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ ఆర్ సేల్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ సార్, కంబైన్డ్ లివరేజ్ మనం కష్టపడి క్యాల్కులేట్ చేసాం కదమ్మా. ఎంత వచ్చింది కంబైన్డ్ లివరేజ్ మనకి? 1.437. సో 1.437 ఇన్ ద LHS. Coming to the RHS, percentage change in EBT divided by percentage change in sales. మరొకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన హింట్ ఏంటి? ఏం అడిగాడమ్మా? అట్ వాట్ లెవెల్ ఆఫ్ సేల్స్ అన్నాడు. అంటే వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్? సేల్స్. వెన్ EBT of the firm will be equal to 0.
ఈబీటీ ఏమవ్వాలంట జీరో. ఇప్పుడు మీరే కామన్ సెన్స్ అప్లై చేసి చెప్పండి, ఈబీటీ ప్రీవియస్లీ సో అండ్ సో ఎక్స్ వాల్యూ ఉంది అనుకుందాం. ఆ ఎక్స్ వాల్యూ జీరో అవుతుంది అంటే ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతున్నట్టమ్మా? ఎంత పర్సెంట్ అమ్మా? 100%. అంటే ఓవరాల్గా జీరో అవుతుందంటే మొత్తం ఎలిమినేట్ అయినట్టే కదా. టోటల్ ఎక్స్ ఏమవుతుందమ్మా? డిక్రీస్. టోటల్ ఎక్స్ ఎలిమినేట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతున్నట్టు? 100%. అలా కాదు సార్ ఫార్ములా చెప్పండి అంటే తెలిసిందే కదా ఎలా చేయాలి. పర్సంటేజ్ చేంజ్ ఎక్స్ మైనస్ జీరో డివైడెడ్ బై బేస్ ఇయర్ ఎంతమ్మా? ఎక్స్. ప్రీవియస్లీ ఎక్స్ ఉండేది, ఇప్పుడు జీరో అయింది. ఎక్స్ మైనస్ జీరో డివైడెడ్ బై ఏంటమ్మా? ఎక్స్. చెప్పండి ఎంత వస్తుంది మనకి? ఎక్స్ బై ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. 1 అంటే ఏంటి? 100/100. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? 100%. అంటే ఇండైరెక్ట్లీ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఓవరాల్గా 100% ఇంక్రీజ్ అయితే జీరో అవుతుందా, డిక్రీజ్ అయితే జీరో అవుతుందా? డిక్రీజ్. సో డిక్రీజ్ అయితే జీరో అవుతుంది అంతే కదా, డిక్రీజ్. సో ఇక్కడ అదే నోట్ చేద్దాం. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఎంతమ్మా? 100%. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ ఈజ్ ఈక్వల్ టు, సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ ఈక్వల్ టు 100 ఇంటూ 1.437 దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎంత? వీ హ్యావ్ టు క్యాల్కులేట్. ఓకే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ తెలుసు కదా. చెప్పడమ్మా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీటీ ఎంత? 100%. డివైడెడ్ బై వీ హ్యావ్ టు క్యాల్కులేట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. మరి పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 100% డివైడెడ్ బై 1.437 దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎంత? 69.58%. ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా? డిక్రీజ్. బికాస్ సేల్స్ డిక్రీజ్ అయితే ఈబీటీ కూడా ఏమవుతుందమ్మా? డిక్రీజ్. అంతే అమ్మా, ఇంకా సింపుల్. న్యూ సేల్స్ లెవెల్ టు మేక్ ఈబీటీ ఈ జీరో ఇజ్ ఈక్వల్ టు ఎగ్జిస్టింగ్ సేల్స్ లెవెల్ ఎంత ఉన్నాయమ్మా మనకి? 75 lakhs. ఈ 75 lakhsకి ఎంత డిక్రీజ్ చేయాలి? 69.58% మైనస్ 75 lakhs ఇంటూ 69.58% దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాల్కులేటర్లో చేయండి. 75 lakhs మైనస్ 69.58% వి గెట్ 22,81,500. సో మోర్ ఆర్ లెస్ ఏంటమ్మా రెండు ఇంచుమించు సేమ్ వస్తాయి, బట్ ఎగ్జాక్ట్లీ సేమ్ రాదు. ఎగ్జాక్ట్లీ ఎందుకు సేమ్ రాదు సార్ అంటే సింపుల్ అమ్మా, మనం చేసే క్యాల్కులేషన్ ఏంటి? రివర్స్ క్యాల్కులేషన్ చేసాం. ఇక్కడ క్యాల్కులేట్ చేసేటప్పుడు ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ కంబైన్డ్ లెవరేజ్. ఇక్కడ 1.437 అన్నారు అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ తీసుకున్నారా, రౌండింగ్ ఆఫ్ చేశారా? రౌండింగ్ ఆఫ్. అలాగే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ పర్సంటేజ్ తీసారా, రౌండింగ్ ఆఫ్ రౌండింగ్ ఆఫ్. దట్ ఈస్ ద రీజన్ డెఫినెట్లీ ఏంటమ్మా ఇక్కడ చేంజ్ వస్తుంది, దాని గురించి హట్ అవ్వద్దు. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్? యాక్యురేట్ ఆన్సర్ ఏంటంటే మనం ఏదైతే రివర్స్ క్యాల్కులేషన్ చేసామో అది యాక్యురేట్ ఆన్సర్. ఎగ్జామ్లో కూడా ఇదే నేను సజెస్ట్ చేస్తానమ్మా, బికాజ్ ఏంటి ఎక్కువ కాంప్లికేషన్ ఉండదు. సో రివర్స్ క్యాల్కులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంతటితో ఇల్లుస్ట్రేషన్ సమాప్తం. అలాగే ఇంకా బ్యాలెన్స్ ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, వాటిలో స్పెషల్ పాయింట్స్ ఏంటనేది చెప్పేసి ఇంకా స్టాప్ చేస్తాను 2 minutesలో. అండ్ బ్యాలెన్స్ చూడండి అమ్మా, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 14 ఉంది కదా. ఇల్లుస్ట్రేషన్ 14లో మీకు కొత్తగా అనిపించే పాయింట్ ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీకు తెలియాలంటే కాస్టింగ్లో మార్జినల్ కాస్టింగ్ అనే చాప్టర్ అవ్వాలి. బట్ యాజ్ ఆఫ్ నో అది మనం స్కిప్ చేయలేం కాబట్టి ఫార్ములా అయితే చెప్పేస్తాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఆపరేటింగ్ లెవరేజ్. బట్ ఆ ప్రూఫ్ మీకు తెలియాలి అంటే యూ షుడ్ నో ది మార్జినల్ కాస్టింగ్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ లెవరేజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనొచ్చలేదా? ఎస్. మరి 1 డివైడెడ్ బై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంతమ్మా? 0.2. 1 డివైడెడ్ బై 0.2 ఎంత అవుతుంది చెప్పండి అమ్మా? 5. అంటే ఆపరేటింగ్ లెవరేజ్ ఎంత వచ్చింది సార్? 5. అలాగే నెక్స్ట్ కంపెనీ బీది కూడా చూడండి, 1 డివైడెడ్ బై 0.25 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 4. రిమెంబర్ వన్ థింగ్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఆపరేటింగ్ లెవరేజ్. మరి ఇది అయిపోయిన తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్ అంటే సేమ్ యాజ్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 8. సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంటుందమ్మా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 8 మీరు చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇదేంటమ్మా ఈజీగా చేసేయచ్చు. బట్ ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ టు నో ద ఫార్ములా. ఆపరేటింగ్ లెవరేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. 14th వన్ అయిపోయింది, 13th డిస్కస్ చేసాం. 12th వన్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక పాయింట్ ఉంటుందమ్మా, ఇదొక్కటి స్పెషల్ పాయింట్, అదొక్కటి చెప్పండి. అదైతే మీరు సొల్యూషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇఫ్ అ 25% డిక్లైన్ ఇన్ సేల్స్ విల్ వైప్ అవుట్ ఈపీఎస్. ఈ స్టేట్మెంట్ని మీరు అబ్జర్వ్ చేసి ఒక లివరేజ్ క్యాల్కులేట్ చేయొచ్చు. ఒక 1 minute టైం తీసుకుని ఆ లివరేజ్ ఏంటో ఐడెంటిఫై చేసి లివరేజ్ వాల్యూ చెప్పండి. మిగతా క్వశ్చన్తో నీకు సంబంధం లేదు. లాస్ట్ నేను బ్రాకెట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఒక లివరేజ్ క్యాల్కులేట్ చేయొచ్చు. వాట్ ఈస్ దట్ లివరేజ్? ఏ లివరేజ్ అమ్మా?
కంబైన్డ్ లివరేజ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కంబైన్డ్ లివరేజ్ అంటే అక్కడ చూసి చెప్పండి. ఎంతమ్మా? అంతేనా? సో కూల్గా అనలైజ్ చేస్తే వస్తుంది, బట్ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అక్కడ ఇఫ్ 25% డిక్లైన్ ఇన్ సేల్స్ విల్ వైప్ అవుట్ ద ఈపీఎస్ అన్నాడు. అంటే దాని మీనింగ్ సేల్స్ అనేది ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుందమ్మా? 25%. అది ఏం చేస్తుందంట? ఈపీఎస్ని వైప్అవుట్ చేస్తుంది. ఈపీఎస్ని వైప్అవుట్ చేయడం అంటే ఏమీ లేదమ్మా, ఈపీఎస్ విల్ బికమ్ జీరో. మీరు ఏ వాల్యూనైనా జీరోలోకి కన్వర్ట్ చేస్తున్నారో అంటే దాని మీనింగ్ ఎంత పర్సంటేజ్ చేంజ్ చేస్తున్నట్టు? 100%. ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, ఈపీఎస్ ఎక్స్ ఉందమ్మా, సరదాకి దాన్ని జీరో చేయాలి అనుకుంటున్నారు పని పాట లేక, అంటే టోటల్ ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే 100% డిక్రీజ్ చేస్తున్నట్టు. లేదు సార్ మేము అంత ఆలోచించాలంటే ఫార్ములా ఎక్స్ మైనస్ జీరో డివైడెడ్ బై ఎక్స్, ఎక్స్ గెట్స్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 1. 1 అంటే ఏంటమ్మా? 100%. అంటే ఈపీఎస్ ఎంత రెడ్యూస్ అవుతుందంట? 100%. నువ్వు సేల్స్ జస్ట్ 25% డిక్రీజ్ చేస్తే ఈపీఎస్ ఎంత డిక్రీజ్ అవుతుందంటమ్మా? 100%. ఇప్పుడు కంబైన్డ్ లివరేజ్ క్యాల్కులేట్ చేద్దాం. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. మరి చూడనమ్మా ఎంత ఉందో ఇక్కడ, 100% డివైడెడ్ బై ఎంత పర్సంటేజ్ ఉందమ్మా? సేల్స్ 25%. 100/25 ఎంతమ్మా? 4 times. అంతే అమ్మా. ఈ ఒక్క థాట్ వచ్చింది అంటే యూ కెన్ ఈజీలీ కంప్లీట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 12. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకేమున్నాయమ్మా? 9th వన్ చీప్ అమ్మా. ఇది చెప్తే ఏంటి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది, అందుకే చెప్పట్లేదు. ఇల్లుస్ట్రేషన్ 8 డిస్కస్ చేసాం, ఇల్లుస్ట్రేషన్ 7 డిస్కస్ చేసాం, 6th వన్ అయిపోయింది. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటే ఇదే కదా ఇల్లుస్ట్రేషన్ 5. అదే అమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఇల్లుస్ట్రేషన్ 5 ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటే మీకు అర్థం కాదమ్మా, జనరల్లీ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ని వి కాల్ ఇట్ యాజ్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. సో పీవీ రేషియో అంటాం, అంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్. అది కూడా ఏంటి? మార్జినల్ కాస్టింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్, బట్ అక్కడక్కడ ఏంటి అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎఫ్ఎంలో, అదే మ్యాజిక్. బట్ అదొక్కటి నోట్ చేసుకోండి అక్కడ, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఆర్ ఎల్స్ పీవీ రేషియో అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్. బట్ జనరల్లీ ఇల్లుస్ట్రేషన్ 5 చేసేటప్పుడు ఒక స్పెషల్ పాయింట్ ఉంటుందమ్మా, విచ్ ఇస్ రిలేటెడ్ విత్ ఫైనాన్షియల్ లివరేజ్. సో ఫైనాన్షియల్ లివరేజ్ ఎంత ఇచ్చాడు? 1.39. జస్ట్ అక్కడ నేను చూపిస్తాను. ఆఫ్టర్ దట్ ఇల్లుస్ట్రేషన్ ఒకసారి సొల్యూషన్ చూడండి, ఎవరిదైనా నోట్బుక్ తీసుకుని మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5లో సో ఒకసారి తీయండి మీరు ఇల్లుస్ట్రేషన్ 5 మీ బుక్లో. ఓకేనా? జస్ట్ 2 minutes అమ్మ, ఒక 3-4 క్వశ్చన్స్ అడుగుతాను, వాడికి ఆన్సర్స్ చెప్పండి. సేల్స్ ఎంత ఇచ్చాడు సార్ క్వశ్చన్లో? 84 lakhs. సరే 84 lakhs కన్సిడర్ చేసాం. ఆఫ్టర్ దట్ పీవీ రేషియో అంటే నేను ఏదో పర్సంటేజ్ చెప్పాను కదమ్మా, ఎంత పర్సంటేజ్? 25%. కెన్ వి క్యాల్కులేట్ ద కాంట్రిబ్యూషన్? చెప్పండి అమ్మా, కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది ఇక్కడ? 25% ఆన్ సేల్స్ కాబట్టి 84 lakhs ఇంటూ 25%. చెప్పండి 84 lakhs ఇంటూ 25% ఎంతమ్మా? 21 lakhs. క్యాల్కులేషన్ ఇక్కడ ఉంది పీవీ రేషియోది, 21 lakhs నోట్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఎల్స్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు కదా, ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అంటే డెఫినెట్లీ అది ఏమవుతుంది? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. చూడండి ఎంత ఇచ్చాడో, 7,50,000. సో చూడండి అమ్మా, 7,50,000 దీన్ని కన్సిడర్ చేసాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏమొస్తుంది సార్? ఈబిఐటి 21 lakhs మైనస్ 7,50,000 ఎంత వస్తుంది? 13,50,000. అండ్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంట్రెస్ట్ మనకు కావాలి. మరి ఇంట్రెస్ట్ మనకు కావాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఒక్కసారి చూడండి అమ్మ, అక్కడ 12% బాండ్ ఎంతమ్మా? 30 lakhs. మరి 30 lakhs 12% బాండ్ కాబట్టి ఇంట్రెస్ట్ ఎంతో చెప్పండి? 3,60,000. మరి చెప్పండి అమ్మా, ఇంట్రెస్ట్ 3,60,000 కాబట్టి బ్యాలెన్స్ ఈబిటి ఎంత వస్తుందో చెప్పండి? 13,50,000 ఈజ్ ద ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాను సార్? 3,60,000. మరి మైనస్ చేస్తే బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చెప్పండి? 9,90,000. జనరల్లీ ఈబీటీ 9,90,000 అనిపిస్తామా, బట్ ఇట్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్ సార్ అంటే, ఇదే కాన్సెప్ట్ కరెక్ట్ అనుకుంటే ఫైనాన్షియల్ లివరేజ్ ఎంత వస్తుందో చెప్పండి అమ్మా? ఈబీఐటీ ఎంత? 13,50,000. ఈబీటీ ఎంత? 9,90,000. 13,50,000 డివైడెడ్ బై 9,90,000 ఎంత? 1.36. అర్థమవుతుంది ఏం చేస్తున్నామో? ఫార్మాట్ ఫాలో అయ్యాం. ఈబీఐటీ ఎంతమ్మా? 13,50,000. ఇంట్రెస్ట్ ఎంత? 3,60,000. 3,60,000 ఏంటి? ఇదన్నా రాకెట్ సైన్సా? నో. బాండ్ తెలుసు కదా, ఇంటూ ఏం చేసాను? 12%. 3,60,000. బ్యాలెన్స్ ఎంత? ఈబీటీ 9,90,000. ఫైనాన్షియల్ లివరేజ్ ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ ఎంత వచ్చింది? 1.36.
మరి ఫినాన్షియల్ లివరేజ్ 1.36 అన్నాడు కరెక్టే, బట్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడమ్మా 1.39. క్వశ్చనే రాంగ్ ఇచ్చేసాడేమో అనే ఫీలింగ్ వస్తుంది, 6 బదులు 9 ఇచ్చాడేమో అని చెప్పి. క్వశ్చన్ అలా కరెక్ట్ చేయడం కరెక్టా? పాపం తగులుతుందా లేదా? ఎస్. దట్స్ వై ఏంటమ్మా ఫినాన్షియల్ లివరేజ్ 1.39నే మనం ఫాలో అయ్యి టోటల్ స్టోరీని మనం సెట్ చేయాలి. అలాగెలా సెట్ చేస్తాం సార్ అంటే సింపుల్. సిన్స్ ఫినాన్షియల్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు 1.36 ఇచ్చాడా 1.39 1.39. మరి ఆ 1.39ని ఎలా మనం సెట్ చేయాలి సార్ అంటే ఫార్ములా ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి ఈజ్ ఈక్వల్ టు 1.39. అంటే 1.39 సాటిస్ఫై అవ్వాలి అంటే ఈబిటి ఎంత అవ్వాలో చెక్ చేద్దాం. ఈబిఐటి డివైడెడ్ బై 1.39. టెల్ మీద ఈబిఐటి వాల్యూస్ ఆర్ 13,50,000. చెప్పండి 13,50,000 డివైడెడ్ బై 1.39 ఎంత వస్తుంది? 9,71,223. సో అదే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఈబిటి దగ్గర 9,71,223 ఏంటమాది ఈబిటి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనకు వచ్చిన ఈబిటి 9,90,000 కరెక్ట్ అంటే అబ్సల్యూట్లీ రాంగ్. బికాజ్ ఆ 9,90,000 దగ్గర ఫినాన్షియల్ లివరేజ్ ఎంత వస్తుందమ్మా 1.36. బట్ యాజ్ పర్ ద క్వశ్చన్ చేంజ్ చేసేంత పెద్దోళ్ళం కాదు మనం. మరి క్వశ్చన్లో 1.39 ఇచ్చాడు కాబట్టి ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దట్ 1.39 అక్కడ మనం ఏం తీసుకోవాలమ్మా ఈబిటి 9,71,223. మరి ఇక్కడ 9,71,223 తీసుకోవాలి అంటే బ్యాలెన్స్ అనేది సెట్ అవుతుందా అంటే నో. మనమే బ్యాలెన్స్ ఏం చేయాలమ్మా టాలీ చేయాలి. అలా ఎలా టాలీ చేస్తాం సార్ అంటే చెప్పండి అమ్మా మీరే. 13,50,000 ఈబిఐటి ఉంది రైట్. ఇంట్రెస్ట్ ఆన్ బాండ్ అనేది ఆల్రెడీ మనం క్యాల్కులేట్ చేసాం ఎంత 3,60,000. ఇప్పుడు సింప్లీ మీరు నాకు చెప్పాల్సింది సంథింగ్ ఇంకా ఏదో ఒకటి మైనస్ చేస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఎంత మైనస్ చేయాలి? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 13,50,000 మైనస్ 3,60,000 ఎంత రావాలి? 9,90,000. బట్ నేనేం చెప్తున్నా 1.39 ఫినాన్షియల్ లివరేజ్ రావాలి అంటే యూ హ్యావ్ టు మేక్ ఈబిటి 9,71,233. ఆ డిఫరెన్స్ చూడండి ఏమొస్తుందో 18,777. ఆ 18,777 ఈజ్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. దానికి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ అదర్ ఇంట్రెస్ట్. అంటే సింప్లీ ఇక్కడ ఓన్లీ బాండ్స్ ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ అనేది ఇన్కంప్లీట్ అనే ఫీలింగ్లో ఉంటుంది. క్వశ్చన్ రాంగ్ అనట్ల నేను. క్వశ్చన్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏంటమ్మా కరెక్టే, బట్ ఇన్కంప్లీట్. అంటే మేబీ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చి ఉండొచ్చు, మేబీ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ కానీ ఇంట్రెస్ట్ ఆన్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఏదో ఒక ఇంట్రెస్ట్ పే చేసే స్కోప్ ఉండొచ్చు కదా. దట్స్ వై ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ని నేను ఏమని నోట్ చేస్తానమ్మా అదర్ ఇంట్రెస్ట్. అంటే అల్టిమేట్లీ ఈ క్వశ్చన్లో స్పెషాలిటీ ఏంటంటే వన్ ఈజ్ పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ అండ్ అనదర్ స్పెషాలిటీ ఈజ్ ఫినాన్షియల్ లివరేజ్ అనేది టాలీ కాదు, మనమే దాన్ని ఏం చేస్తామమ్మా టాలీ చేస్తున్నాం. ఎలా టాలీ చేస్తున్నాం? 1.39 దగ్గర వచ్చే కరస్పాండింగ్ ఈబిటి ఎంతో ఫస్ట్ నోట్ చేసుకుని బ్యాలెన్సింగ్ ఫిగర్ మీరే చెప్పారు కదా 18,777 అని చెప్పి దానికి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ అదర్ ఇంట్రెస్ట్. 2 ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ ఈజ్ 3,60,000. అదర్ ఇంట్రెస్ట్ ఏం తీసుకున్నామమ్మా 18,777. మిగతాదంతా సింపులే మీకు తెలిసిందే. ఓకేనా? ఇంకేంటమ్మా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రేషియోస్ ఏదో ఒకటి ఉంటే అది మీరు ఒకసారి చార్ట్ బుక్ చూడండి. చార్ట్ బుక్లో లెఫ్ట్ సైడ్ ఫార్ములాస్ ఉండి రైట్ సైడ్ ఏంటి ప్రతి క్వశ్చన్లో ఏదైతే స్పెషల్ పాయింట్ ఉందో అది కూడా అక్కడ ఏంటి నోట్ చేస్తాం. అవి మీరు చేసి ఇల్లుస్ట్రేషన్స్ అన్నీ చేయగలిగితే అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు.